కాన్సర్ట్ చేశారు బెంగళూరులో, హ్యూజ్ సక్సెస్ అది. అంటే అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సాలా శైతాన్ బిగబరా జాయేగా. సాంగ్ లేట్ అయినప్పుడు ఆర్ఆర్ గురించి ఇంకా ఫస్ట్ కాపీ వెళ్ళలేదంటే ఫస్ట్ తమన్ పేరే చెప్తారు. తమన్ ఇంకా ఇవ్వలేదు వర్క్ అంటారు. నెవర్ గివ్ అప్ అంటుంది. తమన్ అంటే ఒక లౌడ్ సౌండ్ అలాంటి ఏదో ట్యాగ్లు వేస్తుంటారు. సౌండ్ అనేది నువ్వు అక్కడ నరుకుతూ ఉంటే నేను చేతులు కట్టు కూర్చోనా. ఒక పాన్ ఇండియా ఫిలిం, ఒక బ్యూటిఫుల్ ట్యూన్ ఇచ్చారు, సూపర్ ట్యూన్ అది. ఆ డైరెక్టర్కి ఎఫెక్టివ్ అనిపించలేదో ఏమో, వేరే ట్యూన్ అడిగారు, మీరు వేరే ట్యూన్ ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ట్యూన్ ఇంకో సినిమాకి వాడారు. అది చార్ట్ బస్టర్ సాంగ్. ఏ సినిమా నువ్వు ఏ దేని గురించి మాట్లాడుతున్నావు? నా మీద మీకు ఒక బ్రదర్ బాండింగ్ ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా ఒక లవ్ చూపిస్తూ ఉంటారు. మొన్న కూడా ఇంటర్వ్యూ చేద్దామన్నారు. సో ఎందుకు అంటారు వై మీ తెలియదు. పూర్వ జన్మలో నువ్వు నాకు అప్పు ఉన్నావు, నేను నీకు అప్పు ఉన్నాను. బట్ నీతో చేసి ఇంటర్వ్యూలు అన్నీ ఏదో బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూలు అన్నీ నీతో అంటే చేసి నీతో మీసం తిప్పినా తొడలు కొట్టినా వర్కౌట్ అవుతున్నాయి. ఏదైనా మంచి సాంగ్ వచ్చినప్పుడు, బిజం వచ్చినప్పుడు తమన్ ఏం తాగి కొట్టావు అంటారు. మీరేం అసలు తాగరు. మాకు మోస్ట్లీ పొద్దునంతా మజ్జిగే ఉంటుంది, ఫుల్ డీటాక్స్లో ఉంటాం, ఫుల్ మజ్జిగ. సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ ఐటమ్ సాంగ్ ఉంది. కంపోజ్ చేస్తారా మీరు? రికార్డ్ కూడా చేస్తారా? ఇంకా షూటింగ్ వెళ్ళిపోదాం అన్నప్పటికి ఇంకా మొత్తం సినిమా చూస్తే ఐటమ్ సాంగ్ పాడట్లేదు. అది బాధ వచ్చి గ్రూప్ చాలా 4-5 గ్రూపుల నుంచి వెళ్ళిపోయాను నేను. అవునా? ఓకే. అండ్ కమింగ్ టు బాలకృష్ణ గారు, ఎన్బికే 111 ఆ సినిమా ఎలా ఉండబోతుంది? సాంగ్స్ కూడా కంపోజ్ చేస్తారు, రికార్డింగ్ అయినా. ట్రిపుల్ షాట్ డెఫినెట్గా ట్రిపుల్ షాట్ ఫిల్మ్. మీరు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇట్స్ టైమ్ ఫర్ అన్నయ్య అని. మెగా 158 గురించి ఆ సౌండింగ్ గురించి ఎలా ఉండబోతుంది? జస్ట్ క్రిస్ప్. నేను కొంచెం రష్ చూశాను బ్రో, మామూలుగా లేరు చిరంజీవి గారు. August 22 మాట్లాడుకుందాం. తమన్ గారు హాయ్. చెప్పు రాజేష్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. మనం ఒక 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ చేసుకోవాలి. మీకు లెనిన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ హృదయ మురళి అండ్ మధ్యలో మీకు కాన్సర్ట్, బెంగళూరు కాన్సర్ట్ హెక్టిక్గా ఉండింది, ఫుల్ హెక్టిక్లో. బట్ కుదరలేదు, ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నువ్వు కూడా పేషెంట్గా వెయిట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. బికాస్ ఈ 2 సినిమాలు అది జాతకంలో రాసింది, పీస్ఫుల్గా నువ్వు ఉండకూడదు, ఎప్పుడు నీకు 2 సినిమాలు ఉండాలి రిలీజ్కి అని ఎప్పుడు అది ఉంటుందేమో. సో ఆ ప్రెషర్. సో బట్ ఎక్స్పీరియన్స్, మనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్ ప్రాపర్లీ అండ్ రిలీజ్ ఫిల్మ్స్ ఆన్ టైం. నా మీద మీకు ఒక బ్రదర్ బాండింగ్ ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా ఒక లవ్ చూపిస్తూ ఉంటారు. మొన్న కూడా ఇంటర్వ్యూ చేద్దామన్నారు. సో ఎందుకు అంటారు వై మీ తెలియదు. పూర్వ జన్మలో నువ్వు నాకు అప్పు ఉన్నావు, నేను నీకు అప్పు ఉన్నాను. మొన్న కూడా అదే అన్నారు. లేకపోతే వేరేమన్నా ఇంకేమన్నా బంధాలు ఏమన్నా ఉన్నాయో నాకు తెలియదు. ఏమన్నా లైక్ పూర్వ జన్మలో మనం ఏమన్నా అసలు మనుషులు కాకుండా మనం ఏమన్నా అనిమల్స్గా పుట్టాము. మోస్ట్లీ ఒక 4th or 5th ఇంటర్వ్యూ మనకి, 5th ఇంటర్వ్యూ. అవును. బట్ నీతో చేసే ఇంటర్వ్యూలు అన్నీ ఏదో బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూలు అన్నీ నీతో అంటే చేసి నీతో మీసం తిప్పినా తొడలు కొట్టినా వర్కౌట్ అవుతున్నాయి. మీ వైబ్ స్టూడియో చూసాను నేను, చాలా బాగుంది అసలు, చాలా ప్లీజెంట్గా ఉంది మీ వర్క్ స్పేస్. అంటే మీరు డిజైన్ చేసుకున్న ఎవ్రీథింగ్ చూసాను నేను, కింద నుంచి ప్రతి ఫ్లోర్ చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే నాలాగే ఉంటుంది. యా ట్రూ. ఒక క్రియేటర్కి బేసికల్గా, ఒక కంటెంట్ క్రియేటరో లైక్ మ్యూజిక్ క్రియేటర్స్కో మైండ్ పీస్కుంటేనే వర్క్ చేయగలుగుతాం. ఈ స్టూడియోలోకి రాగానే ఒక వైబ్ ఉంది నిజంగానే, అందుకే వైబ్ అని పెట్టినట్టున్నారు. ఈ ఫ్లోర్ పేరు జామ్. ఓకే. ఈ జామ్ ఇక్కడ అంతా 15-year-old నుంచి 27-year-old వరకు దే విల్ వర్క్ ఇన్ దిస్ ఫ్లోర్. వెరీ యంగ్ ఫ్లోర్ అనమాట ఇది. అంటే సో బికాస్ నా హైయెస్ట్ వర్కింగ్ మ్యూజిషియన్ విత్ మీ 27-year-old. So yeah, so 15 to 27 people, almost 10 to 11 people, they work with me. Singers gaani, musicians gaani, programmers gaani, AI programmers gaani, దాని తర్వాత లిరిక్ రాసే వాళ్ళు కానీ. సో ఎవ్రీబడి విల్ బీ ఇన్ దిస్ ఫ్లోర్ అనమాట. అందుకే ఈ ఫ్లోర్ పేరు జామ్. సో వీళ్ళకంతా దే హ్యావ్ దర్ ఓన్ స్టేషనరీ, వైబ్ స్టేషనరీ ఉంటుంది. వాళ్ళ కాఫీ షాప్ ఉంటుంది వెనకాల. అండ్ వాళ్ళకి కావాల్సిన బంక్ బెడ్స్ ఉంటాయి. సో వెన్ దే ఆర్ టైర్డ్ దే కెన్ స్లీప్. when they are in mood they can make their own coffee, tea, మొత్తం అన్ని స్నాక్స్ గీక్స్. సో హైదరాబాద్ ఉండే బెస్ట్ స్నాక్స్ అంతా స్టూడియోలో ఉంటుంది అనమాట, ఫుడ్ నుంచి స్నాక్స్ దాకా. బికాస్ ఆకలి అనేది మనకి క్రియేటివ్ స్పేస్లో ఆకలి ఎక్కువ వేసేస్తుంటుంది, షుగర్ హై కావాలనిపిస్తుంది. సో కంప్లీట్గా బిల్డింగ్ ఇస్ ఆల్కహాల్ ఫ్రీ, స్మోక్ ఫ్రీ, పాన్ పరాక్, స్మోక్, దాని తర్వాత లిక్కర్ 2000% నాట్ అలౌడ్ ఇన్ స్టూడియోలో.
స్మోక్ కూడా ఎవరైనా సపోజ్ వస్తే కూడా బయటికి వెళ్ళి చేయమంటాను. సో స్టూడియోలో ఐఎమ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ టువర్డ్స్ దిస్ లిటిల్ పాలసీస్. సో స్టూడియోలో ఎవరు మందు కొట్టరు, ఎవరు స్మోక్ చేయరు, ఎవరు పాన్ ప్రాక్ లాంటివి ఏం వాడరు. ఏదైనా మంచి సాంగ్ వచ్చినప్పుడు బీజం వచ్చినప్పుడు తమన్ ఏం తాగి కొట్టావు అని అంటారు, మీరేం అసలు తాగరు. మనకి హై తెలుస్తుంది కాబట్టి లర్నింగ్ ద థియేటర్. మన సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది? థియేటర్లో. థియేటర్ నేర్చుకుంటే చాలు. సో ఎందుకు థియేటర్ బికాస్ ఇప్పుడు టీవీ సీరియల్స్కి టీవీలో ఉంటాయి, దాని హైలు దాంట్లో ఉంటాయి, యూట్యూబ్ హైలు యూట్యూబ్లో ఉంటాయి. సో థియేటర్ హై అనేది వేరే, 70mm హై వేరే, ఆ సైజ్ వేరే, హీరో అలా వర్షిప్పింగ్ వేరే. సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. దట్ కమ్స్ త్రూ ఎక్స్పీరియన్స్, నేర్పిస్తే రాదు. ఇట్ హ్యాస్ టు గో విత్ లాట్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ద హెడ్. అలా అడిగినప్పుడు ఆ కామెంట్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే బ్లాక్ కాఫీ తాగాను, ఎక్కువ మీరు బ్లాక్ కాఫీ తాగుతారు కదా, ఏం తాగి కొట్టావన్నా అంటే ఏం తాగి కొట్టావు? బ్లాక్ కాఫీ ఉంటుంది మాకు మోస్ట్లీ పొద్దునంతా మజ్జిగే ఉంటుంది, ఫుల్ డీటాక్స్లో ఉంటాం, ఫుల్ మజ్జిగ, ఫుల్ మా అమ్మ చేస్తుంది, మా టీం వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. మజ్జిగ మొత్తం మెంతి మజ్జిగ మొత్తం అంతా మిక్స్ చేసి చేస్తారు. సో ఈ మజ్జిగ ఇట్ స్టార్ట్స్ బికాస్ మనం మోస్ట్లీ అప్పుడప్పుడు బయట ఎక్కువ తింటాం కాబట్టి, ఇప్పుడు అడల్టరేటెడ్ కలర్స్, ఫుడ్ అడల్టరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి బయట. సో వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రీమ్ గుడ్ కేర్ ఆఫ్ అవర్ స్టమక్. సో రోజు ఒక మజ్జిగ తాగడం అనేది చాలా మంచిది. అండ్ మీరు పప్పాయి డైట్ కూడా ఏదో ఫాలో అవుతారు కదా రెగ్యులర్గా? 5-6 ఏళ్ళుగా తింటున్నాను ఎవ్రీడే మార్నింగ్ పప్పాయ. ఓకే, ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారా? ఏం తినను. ఓన్లీ పప్పాయి? అవును. పపాయ అనేది బాడీలో పారాసైట్స్ అన్ని రిమూవ్ చేసేస్తుంది బేసిక్గా. మనకి పింపుల్స్, ఇలా స్కిన్ యాక్నీస్ ఇవన్నీ రాదు. సో పపాయ ఇస్ వెరీ గుడ్ ఎక్స్ట్రాక్ట్. పపాయ ఎక్స్ట్రాక్ట్ చాలా మంచిది. పపాయ సీడ్స్ కూడా చాలా మంచిది. అండ్ పపాయ సీడ్స్ బేసిక్గా డెంగ్యూ ప్రివెంట్ చేస్తుంది, ఎందుకంటే బాడీలో ప్లేట్లెట్ కౌంట్ పెంచుతుంది పపాయ అనేది. ఆ లీవ్స్ కూడా డెంగ్యూ వచ్చిన వాళ్ళు తాగుతారు. సో పపాయ ఇస్ వెరీ నైస్, ఇది వెరీ నైస్ హ్యాబిట్ టు హ్యావ్ పపాయ ఇన్ ద మార్నింగ్. సో అందుకేనా మీరు అంటే మీ సర్కిల్లో కానీ ఎవరు వచ్చినా కానీ డైట్ గురించి చెప్పారు? ఫామ్లో ఉండే కూడా పపాయనే ఉంటుంది, ఇంకేం చెట్లు పెట్టలే పెద్దగా, అది ఒకటే ఉంటుంది ఫామ్లో. సో ఆ పపాయ అక్కడ నుంచి మనకు వస్తుంది తప్ప అన్ని దాన్ని ఆర్గానిక్గా పెంచి, చాలా ఆర్గానిక్గా పెంచి అందరం తింటాం, స్టూడియో స్టాఫ్ అందరం తింటాం. పపాయ మజ్జిగ మస్ట్. బ్లాక్ కాఫీ అంతా వాళ్ళే చేసుకుంటారు. ఓకే. సో మనకి బెస్ట్ కాఫీ మిషన్స్ ఉంటాయి, బెస్ట్ కాఫీ సీడ్స్ నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు అలా తెచ్చుకొచ్చి లోడ్ చేసేస్తూ ఉంటాను. ఈ మజ్జిగ పపాయ అనేది మస్ట్. అండ్ ఆర్గానిక్ ఫుడ్. మనకి పార్కింగ్లో కూడా, స్టూడియో పార్కింగ్లో కిచెన్ కట్టామన్నమాట. ఓకే. సో ఆల్మోస్ట్ 50 to 55 పీపుల్ రోజు భోజనం చేస్తాం మన స్టూడియోలో. వాచ్మెన్ నుంచి, స్టాఫ్ నుంచి అందరం, నేనేం తింటానో అందరూ అదే తింటాం. సేమ్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, అందరం ఆర్గానిక్. ఇద్దరు చెఫ్లు ఉన్నారు, వాళ్ళు కుక్ చేస్తారు, అదే తింటాం అందరం. సో వెరీ ఆర్గానిక్గా ఉంటుంది అనమాట ఇక్కడ. కానీ మ్యూజిషియన్స్కి మీతో వర్క్ చేసే వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంది. మీరు అన్నట్టు బెడ్లు కూడా చూసారు లోపల, బెడ్ అంటే అన్ని అరవై చేశారు. ఇంకేమేమి చూసారు? తమన్ గారు పంపించారు అనగానే ఎంట్రీ ఇచ్చారు. ఏం లేదు, వాళ్ళ స్పేసింగ్ వాళ్ళకి ఇవ్వాలి కదా. పాపం దే ఆర్ సాక్రిఫైసింగ్ దర్ టైమ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా, ఎవ్రీథింగ్ అంతా మన స్టూడియోకి వస్తున్నారు కాబట్టి. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దర్ టైమ్ అండ్ దర్ స్పేస్. సో వాళ్ళ కంఫర్ట్స్ ఉంటాయి. ఒకటి రాత్రి అంతా పడుకుని ఉండడు, ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏదో ఫ్యామిలీలో ఏదో ఇష్యూస్ ఉంటుంది, పడుకుని ఉండడు. బట్ రాత్రి పొద్దునే వర్క్కి వచ్చేయాలి. సో అలాంటి వాళ్ళు టైం అడుగుతారు అనమాట. సార్ ఐ నీడ్ సమ్ 2 hours టైం, నైట్ పడుకోలేదు, పడుకో. సో ఐ నీడ్ టు క్రియేట్ దట్ స్పేస్ ఫర్ దెమ్ కదా. ఎక్కడో కింద నేల మీద, సోఫా మీద పడుకోవడం నాకు ఇష్టం లేదు. సో ఒక రూమ్, ఒక కిచెన్ని మొత్తం డిస్మాంటిల్ చేసి వాళ్ళకందరికి బంక్ బెడ్స్ అయితే అక్కడ చిన్న ఏసీ ఒక చిన్న అరోమా ఆయిల్ లాగా పెట్టానమాట. సో దట్ అరోమా ఆయిల్ ఎక్కువ బ్రీత్ చేస్తే నిద్ర వచ్చేస్తుంది, ఆర్గానిక్ ఆయిల్. సో అన్నీ పెట్టేసి దే రెస్పెక్ట్ మై మ్యూజిక్, ఐ నీడ్ టు రెస్పెక్ట్ దర్ స్పేస్, అంతే. మనిషికి మర్యాద ఇచ్చుకుంటే చాలు, డబ్బులు అవన్నీ నెక్స్ట్. ఫస్ట్ రెస్పెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. లెనిన్ బ్లాక్ బస్టర్ అండ్ హృదయ మురళి కూడా బ్లాక్ బస్టర్. రెండు అంటే హెక్టిక్గా వర్క్ చేశారు, ఎఫర్ట్స్ పెట్టారు, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. ఆ రెండు టీంలు కూడా మీ గురించే చెప్తున్నాయి. అంటే అఖిల్ గారు కూడా మొన్న ప్రాణం పెట్టి పనిచేస్తాడు, తమన్ మావా అంటున్నారు. సినిమాలోనే లైఫ్ ఉండింది. అఖిల్ నిజంగా అసలు ఇంకా మట్టిని ముట్టేశాడు. ఇంకా సాయిల్ని చేతిలో పెట్టుకు తిరుగుతున్నాడు. ఆయన క్యారెక్టర్ మాత్రం చూసేసాను మొత్తం. అఖిల్ నేను క్రికెట్లో ఎక్కువ లర్న్ చేస్తాను కాబట్టి అసలు నెవర్ గివ్స్ అప్. అసలు టీంని 11 మంది 14 మంది టీంని రన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. మాకు నెట్స్ ప్రాక్టీస్ ఇవన్నీ పక్కన పెట్టు, ట్రావెల్ చేస్తాం కదా బస్సులో టీము, అప్పుడు ఉంటుంది కొన్ని క్లాసెస్ ఉంటాయి, మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. కొంచెం మైక్లో పెట్టి మొత్తం ఒక రికార్డింగ్ సెటప్ అన్నీ సెట్ చేస్తాను మా ట్రావెల్లో బస్సులో. అప్పుడు తను మాట్లాడే మాటలు ఇవన్నీ చాలా డీపర్గా ఉంటాయి. గైస్ ఎలా, ఈ టీం ఎలా, ఆ టీం ముందర మ్యాచ్లు అన్నీ చూస్తాడు.
అన్నీ చెప్తాడు డీటెయిల్గా. వీడు స్లోయర్ వేస్తాడు, వీడు గూగుల్ వేస్తాడు, వీడు దూసరా వేస్తాడు, వీడికి లెగ్ స్టెమ్ చూపించదు, ఫాస్ట్గా బాల్ వేసేస్తాడు, అరౌండ్ వచ్చి వేసేస్తాడు. సో అన్నీ నీట్గా చెప్తాడు అనమాట. ఆ బ్యాట్స్మెన్ వచ్చేప్పుడు ఇంకా జాగ్రత్తగా ఆడతాం. క్రికెట్ అనేది ఏంటి, ఒక అండర్స్టాండింగ్ గేమ్. సో నేను ఎలా అఖిల్కి నాకు అండర్స్టాండింగ్ పెరిగిందంటే, నేను బాగా మ్యూజిక్ చేస్తాను ఇవన్నీ తనకి తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు కదా, రగడనప్పటి నుంచి తెలుసు. అది పక్కన పెట్టు, ఇక్కడ ఐ అండర్స్టాండ్ ఎమ్ మోర్. తను కొడుతున్నాడు అనుకో, తనకి బాల్ తగిలింది అనుకో, తనకి సింగిల్ తీసి ఇచ్చేస్తుంటా. బాగా కొడుతున్నాడు, మనం కొంచెం సైలెంట్గా ఉందాం, మనం ఇంకా వాడికి సింగిల్స్ తీసి ఇస్తుంటే చాలా తను కొట్టేస్తాడు. అక్కడ అఖిల్కి నేను నచ్చాను ఎక్కువ. అండర్స్టాండింగ్ ఆఫ్ పీపుల్ ఇస్ ఇంపార్టెంట్ కదా. గట్టి కొడతాడు, అసలు హార్మ్స్ మామూలుగా ఉండదు. గట్టి కొడితే వెళ్ళిపోతుంది. అందరం కొడతాం గట్టిగా, బట్ ఒకడు ఇప్పుడు నువ్వు అరుస్తున్నావు అనుకో, నేను సైలెంట్గా ఉండాలి. నేను అరిచాను అనుకో, నువ్వు అరుస్తూనే ఉంటావు ఇతరుని తప్ప, అసలు ఇద్దరికి ఎనర్జీ పోతుంది తప్ప నువ్వు ఎంతసేపు అరుస్తావు. నేను సైలెంట్గా ఉంటావు. ఓకే ఒకసేపు అరు రాజా, ఓకే నేను తప్పు చేశాను, ఓకే సార్ ఇప్పుడు ఏంటి వెళ్ళి పని చేయంటావు. నీకు ఫస్ట్ నిన్ను మాట్లాడనివ్వాలి. నిన్ను మాట్లాడనివ్వకుండా నేనేంటి, నువ్వు ఎందుకు నువ్వు ఎలా నన్ను అలా అంటావు, నువ్వు ఎందుకు ఇలా అంటావు. జనాలకి 24 గంటలు కోపంలో ఎలా ఉంటారు, చచ్చిపోతారు. సో ఇప్పుడు నవ్వుతూ హ్యాపీగా బతకడమే అందరూ ఎంజాయ్ చేస్తారు. కోపం అనేది వెరీ రేర్గా వస్తుంది. సో అఖిల్కి ఎలా అంటే హీ వెంట్ త్రూ సో మచ్, మనందరం చూసాం. బట్ అవన్నీ కలెక్టివ్ డెసిషన్స్ అన్ని బాగా తీసుకొని చాలా గట్టిగా కష్టపడ్డాడు లెనిన్కి. సో అది ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ విత్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఫిల్మ్స్. అంటే ఒకవైపు వాళ్ళ నాన్నగారు చెప్పినా, వాళ్ళ తమ్ముడు చెప్పినా, వాళ్ళ అన్న చెప్పినా, మిగతా క్లాసులు అందరూ చెప్పినా కూడా హీ టుక్ హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఒకటి చెప్తే రాదు యాక్టింగ్ కదా, అది ఇన్నర్ రావాలి, అది జీన్లో ఉంది కాబట్టి వాళ్ళకి. బట్ ఐ రియలీ లైక్ అఖిల్. ఐ లవ్ హిమ్ అలాట్ యాజ్ అ బ్రదర్. ఐ లవ్ హిమ్ అలాట్ ఫర్ హిస్ మొండితనం. చాలా మంచి మొండి అంటే నస కాదు, జలగా అలా కాదు. అలా కొంచెం మొండిలు ఉంటారు, అది ఇరిటేషన్ మొండి. మనకి ఏంటి ఇంత మొండిగా ఉన్నాడు. ఈ మొండి వేరే, ఇది కొట్టాలి అసలు, ఇది ఫైర్ మీద ఉండండి. సో అది నాకు చాలా ఇష్టం అనమాట. లాస్ట్ రీల్ వరకు ఇంకా వీ వర్క్ రియలీ హార్డ్. అంటే 6th రోజున సినిమా 10th రిలీజ్ అంటే ఇంకా 6th ఈవినింగ్ వరకు పనిచేసాం. 6th ఈవినింగ్ వెళ్ళింది లాస్ట్ రీల్. అఖిల్ గారు మాట్లాడుతూ ప్రాణం పెట్టేసారు తమన్ గారు అన్నారు. ఎస్పెషల్లీ బీజిఎమ్స్కి మీకు వచ్చిన అప్లాస్ చూస్తే ఆ సినిమాకి, అంటే కొన్ని సీన్లు నార్మల్ సీన్స్ కూడా మీ బీజిఎంతో ఎలివేట్ చేశారు. సినిమా ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, సినిమా బిగినింగ్ కూల్గా ఉంటుంది, మంచి సినిమా టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు నీ RR టెంపరేచర్ కూడా పెరగాలి. సో అంతే, సినిమా ఏం అడుగుతుందో మనం చేయడమే తప్ప ఇక్కడ మనం ఓవర్ చేయము. కొన్ని పాటలు ఓన్ డెసిషన్స్ తీసుకుంటాను యాడ్ చేయడంలో. అది బికాస్ కొన్ని హీరో కోపాన్ని డైలాగ్స్గా ఎలా చెప్పగలం. అందరినీ కొట్టలేడు, బాధపడుతున్నాడు, తన ఫ్రెండ్ తన్ని ఏమార్చేసి వెన్నుపోటు పొడిచాడని ఏమాడాడు. ఆ కోపాన్ని ఎలా చెప్పాలి. భాగశ్రీ బోస్ గారిని మన తలుపులు మూసి వెళ్తాడు, మొత్తం జాతరకి వెళ్తాడు, అక్కడ ఎంటీగా ఉండింది. సో నాకు అనిపించింది ఒక పాట చేద్దాం ఇక్కడ అనిపించింది. సో సెల్ఫ్ కాల్. ఓకే, ఎవ్వరికీ తెలియదు అసలు, మొత్తం టీంలో ఎవరికి తెలియదు, నాకు కళ్యాణ్ చక్రవర్తి గారికి తప్ప ఎవ్వరికి తెలియదు. సో కళ్యాణ్ గారికి ఫోన్ చేశా. ఆయన నా 108 అనమాట కళ్యాణ్ గారు జనరల్గా. లిరిక్స్లో 108 లాగా నాకు ఎప్పుడు ఫోన్ చేసినా అసలు అఖండ కానీ, అఖండ 1 నుంచి కానీ, అసలు ఎన్ని సినిమాలు కానీ, అసలు ఈ పుట్స్ ఇస్ హార్ట్. ఎందుకు పిలిచారు తమన్ గారు, ఏదో మ్యాటర్ ఉంటుంది లేకపోతే పిలవరు అని. సో ఈ రెస్పెక్ట్స్ మై కాల్. అప్పుడు ఆయన వచ్చి రకశిఖర అనే పాట, రకశిఖర ఆ వర్డ్ మాత్రం నా దగ్గర ఉండింది బిగినింగ్ నుంచే. అక్కడి నుంచి అసలు కథల్లో కూడా ఆయన ఉన్నాడు. బికాస్ సోల్ ఆఫ్ లైన్ మొత్తం ఆయనే కదా రాశారు. బిగినింగ్ నుంచి ఆయనకి కథలో బాగా తెలుసు కాబట్టి నేను నందు కళ్యాణ్ చక్రవర్తి గారు బాగా ట్రావెల్ అయ్యాం. సో ఎక్కడో ఆ నేల అర్థం చేసుకున్న మనిషి ఈ 1 minute గూస్ బంప్స్ ఇవ్వగలడని అనిపించింది. సో ఆ ట్యూన్ చేసి పాడించిన వెంటనే దాని తర్వాత మన జంగిరెడ్డి గారు ఎప్పటి నుంచో పాడించాలని, అసలు ఆయన ముందరే పాడాడు నాకు ఒక కొరియన్ కనకరాజుకి. ఓకే, ఆ వాయిస్ సెట్ కాలేదని చెప్పి దాని తర్వాత గద్దర్ నరసన్ అని పాడించాం అనమాట. అతనిది ఓ మెలడీలో హై ఉండింది, ఓకే మెలడికల్గా ఒక హై ఉండింది. ఇతనిది అసలు ఎక్స్ట్రాడినరీ హై అసలు. ఇంకా ఎవరన్నా పగ తీర్చుకోవాలి అంటే ఇన్ని పిలిచేది అనమాట. అసలు ఎనర్జీ, అప్ టు టైం ఎనర్జీ. ఆయన అసలు 15 నిమిషాల్లో పాట పాడేశాడు, వేరే లెవెల్. ఆ సినిమాలో కూర్చోబెట్టి అలా కూర్చుంటే అఖిల్ విని వచ్చి హక్ చేసేసుకుని ఏడ్చేసి ముద్దులు పెట్టేసి సైక్ బ్రో అంటాడు. ఆ సైక్ అనేవాడు చాలా బాగా వాడతాడు అఖిల్. సైక్ బ్రో, సైక్ అసలు ఎలా ఎమోషన్ పెట్టాలి అలా. సో అలా ఫెంటాస్టిక్గా 2-3 ఎమోషన్స్ ఈ సినిమాలో బాగా. మిగతా పాటలు వదిలేసాయి. ఇన్నావా వాజ్ ఆర్గానిక్. ఓకే, రావణ సందనాల ఒక హీరో ఇంట్రడక్షన్ పాట,
అది వేరే. దాని తర్వాత ఎట్టా మేము తర్వాత ఒక ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి ఫస్ట్ హాఫ్కి అని చెప్పి మళ్ళీ ఎట్టా లాస్ట్ మినిట్లో చేసుకున్నాం. అంటే ఫిబ్రవరి మార్చ్లో చేసుకున్నాం. ఇనిషియల్గా ఈ సినిమాకి ఉండేది 3వ పాటలే, ఒక ఐటమ్ సాంగ్ ఉండింది, బట్ అది అది వెళ్ళిపోయింది. సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ ఐటమ్ సాంగ్ ఉండింది. కంపోజ్ చేస్తారా మీరు, రికార్డ్ కూడా చేస్తారా? ఇంకా షూటింగ్ వెళ్ళిపోదాం అన్నప్పటికి ఇంకా మొత్తం సినిమా చూస్తే ఐటమ్ సాంగ్ పాడట్లేదు. అది బాధ వచ్చి గ్రూప్ చాలా 4-5 గ్రూపుల నుంచి వెళ్ళిపోయాను నేను. అవునా? ఓకే. అంటే మన కోపాన్ని ఎలా చూపించుకోవాలో అర్థం కాలే. ఎవరినైనా తిట్టేద్దాం, ఎక్కడైనా వెళ్దాం, సరే మ్యాచ్లు కూడా లేదు, వర్షాలు కురుస్తుండే, సరే ఏం చేద్దాం, ఇంకా గ్రూప్ నుంచి వెళ్ళిపోయాను. ఒక మంచి పాట మిస్ అయ్యాము అనిపిస్తుందా ఆ టైంలో మీకు? అవును, అంటే కంపోజ్ చేసి ఎఫర్ట్స్ అవును. ఇలాంటి ఇప్పుడు రాయలసీమ అనుకో, ఆ ఫోక్ ఒకటి పడతాం కదా, దాంట్లో ఒక హిట్ సాంగ్ పడుతుంది. పైగా కమర్షియల్ సినిమా కదా, మాస్ కమర్షియల్ సినిమా కాబట్టి చాలా అనుకున్నాం. ఖైదులోరు, ప్రీతి ముకుందన్, పూజా హెగ్డే, చాలా మంది హీరోయిన్లని, రష్మిక మందన్, అంతవరకు వెళ్ళిపోయింది టాక్స్ కూడా. ఓకే. వెళ్ళి ఓ పాట చేద్దామన్న వరకు అంతవరకు వెళ్ళిపోయి తర్వాత సినిమా మొత్తం చూసిన తర్వాత ఆ పాట పడట్లే, అక్కడ పడట్లేదు. ఆ పాట సినిమాని బ్రేక్ డౌన్ చేస్తూ ఉంది. సో అది రేపు సినిమా పాట బాగుండి హిట్ అయ్యి బాగా వెళ్ళిపోతాయి, బట్ రివ్యూ రైటర్స్ సాంగ్స్ ఆర్ స్పీడ్ బ్రేకర్స్ అని రాసేస్తారు. ఎందుకు ఆ నెగిటివిటీ రావాలని ఆ పాట ఆపేసాం. సో కాల్ తీసుకున్నారు, ఆ కాల్ తీసుకున్నారు లాస్ట్ మినిట్లో. సరే పడట్లేదు, అయ్యో ఏంటి అని చెప్పి అది మొత్తం అసలు ఎలా నా కోపాలు ఎలా మీరేమో అఖిల్ మీద లవ్తో ఒక మంచి ఐటమ్ సాంగ్ కావాలి కదా, అఖిల్కి తీసేసి తర్వాత ఆ పాట పెట్టాం. చూస్తే వీళ్ళిద్దరి మధ్యలోనే ఒక మంచి పాట రావాలి అని, ఓకే, క్యూట్గా. అండ్ తనే పాడితే బెటర్ అనిపించింది. లైక్ 2-3 బంగారం ఆ పాట తర్వాత ఇంట్లో పాడించి, అఖిల్ని పాడించి, అతనికి ఏ వాయిస్ పాడించినా సెట్ కాలేదు. తిరుపతి ఫంక్షన్ వెళ్ళిపోయాడు. నేను చెప్పా, బ్రో సెట్ అవ్వట్లేదు. ఊర్లో ఉండే సింగర్లు అందరూ పాడేశారు ఆ పాటని. బాగిషి బోస్తో కిచెన్లో పాట ఉంటుంది కదా, ఆ పాట బంగారం పాట. తర్వాత నేను చెప్పా, ఇంకా మీరే పాడండి, మీరు ఆల్రెడీ అలోలో పాడారు కదా, ఓకే, పియానో వేసుకుని పాడారు కదా, సైమాలో ఫంక్షన్లో ఎక్కడో పాడారు కదా, మీ వాయిస్ నాకు కొంచెం ఐడియా ఉంది, మీరు పాడని కొంచెం ట్రైన్ చేసుకుని బాగా ట్యూనింగ్ అని చేసుకుందాం అని చెప్పాను. చూస్తే అసలు ఫియర్లెస్గా పాడేశాడు, 6 గంటలో పాడేశాడు పాటని. కట్ చేస్తే ఇప్పుడు ఏదో క్లిప్పులు కనిపిస్తున్నాయి, అసలు చాలా క్యూట్గా ఉంటుంది. సో అది కంప్లీట్గా కాల్ తీసుకున్నా, ఇంకా మీరే పాడండి చీఫ్, మీరు పాడితేనే బెటర్ అని చెప్పేసాను అనమాట. ఆయన వచ్చి పాడేశాడు. సో ఇట్ కేమ్ రియల్లీ వెల్. పాడి సినిమాలో పెట్టిన వెంటనే అసలు ఇంకా నిజంగానే అఖిల్ గారే పాడుతున్నట్టు అనిపించింది. సో అది మంచి కాల్ అనిపించింది. దాని తర్వాత పెళ్లి సాంగ్ జయమంగళం సాంగ్ నేను మీకు విన్న వెంటనే చేశాను. అవును, బికాస్ పెళ్లి పాట ఓకే, బట్ నాకు సినిమా చూసినప్పటి నుంచి అలనాటి రామచంద్రుడు నాకు చాలా ఇష్టం. మురారిలో ఆ పాట ఎలా, ఇప్పుడు ఆ పాట సినిమా రిలీజ్ అయినా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు థియేటర్లో, తాళీలు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. సో అలాంటి పాట ఒకటి మళ్ళీ అఖిల్కి రావాలనిపించింది సినిమాలో. అంటే బాగిషి బోస్కి వీళ్ళిద్దరికి పెళ్లి పాట అనేది ఉంది సినిమాలో, బట్ ముందర సీన్ లాగా తీద్దాం అనుకున్నారు. తర్వాత మళ్ళీ పాటకి వచ్చింది. సో ఇంకో పాట లాగా అనుకున్నారు. ఏదో పెళ్లి పాటలు ఉంటాయి కదా, పెళ్లి సందడి పాటలు ఏదో ఉంటాయి కదా, అలాంటి పాటలు ఏదో నార్మల్గా ఒక పాట చేద్దాం అనుకున్నాం. ఒక సామాజిక వర్గంనో బుట్ట బొమ్మనో అలాంటి చిన్న ఒక పెళ్లి పాటలా. బట్ నేను చాలా స్ట్రాంగ్ కాల్ తీసుకున్నాను, ఆర్గానిక్గా చేద్దాం ఈ పెళ్లిని, ఒక రాయలసీమ ఫోక్లోనే పాట చేద్దాం, లైక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్ని సౌండింగ్ తక్కువగా, వెరీ ఎమోషనల్గా చేద్దాము. వాళ్ళిద్దరు పడిన లవ్ని మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ రియల్లీ అప్ అన్నప్పుడు, ఇంకా నేను రామ్జో గారు, శ్రీకృష్ణ గారు అందరు కూర్చున్నప్పుడు, ఇంకా కంపోజింగ్లో కూర్చున్నప్పుడు ఈ జయమంగళం, శుభమంగళం, చూడని అమ్మలాలా, ఇవన్నీ అసలు అలా ఫ్లోలో వచ్చేసింది మొత్తం ట్యూన్. అసలు అలా ఫ్లోలో అలా వచ్చేసింది. ఎస్పెషల్లీ ఎస్పి చరణ్ గారి వాయిస్ కూడా అలా అరగంటలో ఒక ఫ్లోలో ఆ పాట అయిపోయింది. ఆ పాట ఒక మ్యాజికల్ వాయిస్ లాగా అనిపిస్తుంది ఆయన కూడా. నీకు ఎప్పుడు సిచ్యువేషన్ నీకు మైండ్లో దిగింది అనుకో, నీకు ఆర్గానిక్గా ట్యూన్ అయిపోద్ది. నీకు సిచ్యువేషన్ కరెక్ట్గా పడలేనప్పుడే నీకు వెరీ డిస్టర్బ్ ట్యూన్, ఫ్లాప్ ట్యూన్లు, సినిమాకి ఎక్కని ట్యూన్లు అన్నీ వస్తాయి. ఇట్స్ మర్జెస్ విత్ ద ఫిల్మ్ నో, ఇట్ విల్ ఆటోమేటిక్లీ కమ్ అ గుడ్ ట్యూన్. అది ఏ కంపోజర్ అయినా సరే, ఎవరైనా మంచి ట్యూన్లు చేసేస్తారు. మంచి నీకు సినిమాతో ఉంటే పాట, బికాస్ సినిమాకే కదా మనం చేస్తున్నాం, ఇండిపెండెంట్ సాంగ్స్ చేయట్లేదు కాబట్టి అది అలా వెళ్ళి కూర్చుంటాయి అనమాట, చాలా అందంగా వస్తుంది. సో జయమంగళం వాస్ అవర్ ఇదేనమాట, ఏంటి ఇంకా ష్యూర్ షాట్ సాంగ్ అనమాట. అసలు దాన్ని పుల్ చేయడంలో అసలు ఇంకా బ్యూటిఫుల్గా దాన్ని ఫిల్మింగ్ చేసి కూడా వాళ్ళిద్దరు పెళ్ళి కూడా చాలా బాగా తీసుకొచ్చారు, షూటింగ్ భలే తీసుకొచ్చారు. నందు కూడా చాలా బ్యూటిఫుల్గా దాన్ని షూట్ చేశాను, విజువల్గా కూడా అట్రాక్ట్గా. దీని తర్వాత ఇంకా బ్రదర్ సాంగ్ ఒకటి ఉంది అది ఇద్దరి మధ్యలో, వసంత్ సొంతమల్లె. ఈ 3 సాంగ్స్ వాజ్ ద ఫిలిం చేసిన తర్వాతే మాకు ఐడియా వచ్చింది ఇలా చేద్దామని. మొత్తం సినిమా చూసుకున్న తర్వాత యాడ్ చేసిన పాట, బిఫోర్ లేదు అసలు లేదు. సో సొంతమల్లె కూడా నా కాలే, మళ్ళీ వీళ్ళిద్దరికి ఏదో బాండ్ పెంచాలి, ఫ్రెండ్షిప్,
డైలాగ్స్ ఎంత చెప్పినా అది ఓకే కానీ మ్యూజికల్గా ఏదో తీసుకురాలి అండ్ సొంత మల్లె బంధమల్లె అని ఒక వర్డ్ పట్టి చేసాం. మా స్టాఫే, మా టీమే రాశారు. శృతి రంజని అని ఒక అమ్మాయి, తర్వాత అద్వితీయ, వీళ్ళిద్దరే రాశారు ఆ పాటని. సినిమా చూస్తూ అలా రాసాం. ఓకే. అండ్ ధీరజ్ అనే ఒక అబ్బాయి ఇండియన్ ఐడల్లో రన్నర్ అప్ అనమాట. ఈ వర్క్స్ విత్ మీ, సో తనే పాడాడు అనమాట. హృదయ మురళి చాలా రోజుల తర్వాత తమన్ యాక్టర్గా కనిపించారు. యాక్చువల్లీ మీరు బాయ్స్ చేశారు, ఆ తర్వాత నాకు తెలిసి చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి. మీరు ఎప్పుడు నా కప్ ఆఫ్ టీ కాదు యాక్టింగ్ అనేది మ్యూజిక్ సైడ్ వచ్చేసారు. బట్ వై మళ్ళీ హృదయ మురళితో యాక్టర్గా మారారు? ఆ సినిమా ఇట్ వాస్, నాకేంటంటే 30 days ఆఫ్ షూటింగ్ అడిగారు. సో నాకు సినిమా ఒక కథ చెప్పిన వెంటనే మనకు మూడ్ వస్తుంది కదా. సో నాకు అర్థమైపోయింది 30 days ఆఫ్ మ్యూజిక్ అని. 30 days షూటింగ్ అయిపోయినా మనకి సినిమా అయిపోతుంది మ్యూజిక్లో, అయిపోతుంది. అండ్ వెరీ ఫ్రెండ్లీ క్యారెక్టర్. దీనికి ఏదో మేకప్ వేసుకుని పెద్దగా అంత లేదు. మీరు ఎలా ఉన్నారు? జస్ట్ ఎలా ఉన్నానో అంతే. ఐ మీన్ మోస్ట్ కంఫర్టబుల్ స్పేస్ బ్రో. సో బికాస్ ఇది కంఫర్ట్ చేసుకున్నాం మనం మ్యూజిక్ని. కష్టపడతాం బట్ కంఫర్టబుల్గా కష్టపడతాం కదా. సో మనకి ఇప్పుడు ఇంకో స్పేస్కి వెళ్తున్నాం. షూటింగ్ అంటే మనకు తెలుస్తుంది ఎండ, చెమట, టార్చర్, మేకప్, గీచే మనకి అది చాలా పెద్ద టార్చర్. ఒక సినిమాతో అనుభవించాను నేను చాలా. ఏది బాయ్స్తో చాలా అసలు అబ్బో దేవుడా. చక్కగా ఏసీ రూమ్లో అలా యాపిల్ లాగా ఉన్నాం, చక్కగా వెళ్ళి ఎందుకు పైనాపిల్ లాగా అవడం, అది పెద్ద టార్చర్ అది. సో దానికి ప్రొఫెషనల్గా నువ్వు మెయింటైన్ చేయాలి, వెయిట్ తగ్గాలి. హీరోస్ దానికంటూ ఒక లాజ్ ఉంటాయి, వాళ్ళు జిమ్కి వెళ్తారు, చాలా ఉంటాయి. ఫేసు లీనింగ్ చేసుకోవడం, ఎంత గడ్డం పెట్టుకోవడం, ఎంత వాళ్ళకు ఉంటాయి అవన్నీ. సో దే హ్యావ్ దర్ స్పెసిఫికేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అది మెయింటైన్ చేస్తూ వస్తారు హీరోలు, ఆర్టిస్టులు. కానీ మన ఆర్టిస్టే కాదే. సో అసలు నేను అనుకున్నా సరే ఓకే, నేను ఆర్టిస్ట్ ఫ్రేమ్లో వెళ్ళి కూర్చోవాలంటే ఎలాంటి స్క్రిప్ట్ ఉండాలి. అప్పుడు ఈ స్క్రిప్ట్ నాకు సెట్ అయింది. ఎలా వచ్చినా నాకు ఓకే. హాలిడే లాగా పొద్దున 10 ఫ్లైట్ చెన్నై వెళ్ళేవాడిని. 12 o'clock ల్యాండ్ అయిన 1 o'clock భోజనం చేసిన తర్వాత 3 to 8 షూటింగ్ ఉండేది. మళ్ళీ 9 o'clock ఫ్లైట్కి మళ్ళీ బయలుదేరి వచ్చేసేవాడిని. ఓకే. అలా డైరెక్టర్ నాకు కంఫర్ట్గా చేసాడు అనమాట. తనకు తెలుసు నా వర్క్స్ అని, నా సినిమాలని ఏం జరుగుతున్నాయి. పెద్ద ఓజీ ఫ్యాన్ అతను, ఆకాష్ భాస్కర్ అని. అసలు పెద్ద ఓజీ ఫ్యాన్ అనమాట. అంత ఓజీ ఫొటోస్ అన్ని పెట్టుకున్నాడు తన ఆఫీస్లో. యాక్చువల్లీ అదర్వా కూడా చెప్పారు, మీరు ఒక సాంగ్ షూట్ గురించి చెప్పాడు. సాంగ్ షూట్ ఇక్కడ తమన్ గారు మాతో వచ్చి డాన్స్ చేసి అక్కడ మ్యూజిక్ చేసేవారు సంథింగ్ అని. ఓకే. బికాజ్ నా ఇప్పుడు ఆంట్రాజ్ అంటాం అంటే మనకి ఇది కారవన్స్, మనకి ఒక 2 కారవన్స్ మ్యూజిక్ కోసం పెట్టాను. ఇది బికాస్ అక్కడ స్పాట్లోనే ఒక కారవన్ నాకు అంటే మేకప్, డ్రెస్సింగ్ అప్ నేను ఉండడానికి. 2 కారవన్ నా టీం వచ్చేవాళ్ళు, నా స్టూడియో స్టాఫ్ అంతా ఒక కారవన్లో ఉండేవాళ్ళు. ఇంకో కారవన్లో మ్యూజిక్ స్టూడియో లాగా చేసేసాను. సో అలా వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మనకి షూటింగ్ వెళ్ళిపోయాడని చెప్పి తమను పాట వదిలి ఇవ్వకుండా వెళ్ళిపోయాడని మనకి కంప్లైంట్ రాకూడదు కదా. అవును. మనం ఎంత కష్టపడి చేసినా లేదు, తర్వాత ఫస్ట్ కంప్లైంట్నే బయట పెడతారు. తమను ఎంత కష్టపడ్డాడండి అది తర్వాత మాట్లాడతారు. ఫస్ట్ ప్రాబ్లమ్నే పెడతారు తప్ప బయట. సో మనకి ఆ జోన్లో స్పేస్ ఉండదు కాబట్టి విల్ బీ ఆల్వేస్ ఆన్ టైమ్ అండ్ నెవర్ పుట్ అవర్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ట్రబుల్. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ లాస్ట్లో మనం ఫేస్ చేస్తాం తప్ప ఎప్పుడు మనం అనుకున్న డేట్లో టైంలో సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోయింది. 178 films అయిపోయింది. సో ఫార్ దెర్ ఇస్ నో కంప్లైంట్ ఆన్ తమన్ దట్. బయట అంతా అసలు అన్వాంటెడ్గా మాట్లాడతారు. తమన్ అంటే డిలే చేస్తాడండి. ఏం డిలే? లాస్ట్ మినిట్ వరకు మీరు ఎడిటింగ్ రూమ్ పోయిపోతే నేనేం చేయాలి? సో ఎవరు మాట్లాడతారు? నేనేం చేస్తా? ఇంకా ట్రిమ్డ్ వర్షన్ వస్తుంది, ఇంకా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, షూట్ చేస్తుంటే నేను కూడా వర్క్ చేస్తూ ఉంటాను కదా. స్మూతింగ్ చూడాలి కదా. ఆర్ఆర్ అన్నప్పుడు ఒక రీల్ టు రీల్ ఎండ్ ఆప్టికల్ కనెక్షన్స్ చాలా ఉంటాయి. 8 reels ఉంటాయి కదా. నువ్వు 7వ reel వరకు ఎండ్ వరకు కొట్టావు అనుకో, ఆ 8వ reel లాస్ట్లో జంప్ వచ్చేస్తుంది మ్యూజిక్. సో దాన్ని మనం స్మూత్ చేయాలి. వీళ్ళు ఎడిటింగ్ చేసి పంపిస్తూ ఉంటారు రీల్స్. నేను స్మూత్నెస్ చూడాలి కదా. సినిమా ఎంత స్మూత్గా ఉంది, రేపు థియేటర్లో జంప్స్ ఉండకూడదు. డీటీసీ ఇంజనీర్ అన్ని పని చేయలేడు. తమని ఎన్నమ్మా అబ్డి అంస్తే అంటాడు. నా దగ్గర నుంచి 600 tracks వెళ్తాయి, 600 ట్రాక్లు వెళ్తాయి. దాన్ని ప్రీమిక్స్ అనే ఒక స్టూడియోకి వెళ్తుంది ఫస్ట్. అక్కడ దాన్ని హీరో, ఎందుకైతే డీటీఎస్ ఇంజనీర్ దగ్గర డబ్బింగ్ ఒక 40 ట్రాక్లు ఉంటాయి అనుకో. దాని తర్వాత ఎఫెక్ట్స్ వాడు 100 ట్రాక్లు 150 ట్రాక్లు ఇస్తాడు. దాని తర్వాత ఎఫెక్ట్స్, డబ్బింగ్, దాని తర్వాత మ్యూజిక్ ఒక 600-700 ట్రాక్లు పంపిస్తాం. సో మినిమం 1000 tracks ఉంటుంది. ఎవరి దగ్గర? మీ దగ్గర? నా దగ్గర కాదు, డీటీఎస్ ఇంజనీర్ దగ్గర. సో ఇవన్నీ ట్రంకేట్ చేసుకొని తను ఒక 100 tracks తీసుకొస్తాడు. అన్ని ఇంత ఈ 900 ట్రాక్లు కలిపి 100-150 ట్రాక్స్లో దాన్ని ప్రీమిక్స్ అంటాం, మ్యూజిక్ ప్రీమిక్స్ అంటాం. ఇవన్నీ చేసి తీసుకొస్తాడు. సో తనకి నేను ఎంత కంఫర్టబుల్గా ఇవ్వాలి. వీళ్ళు మ్యూజిక్ అయిపోతుంది అనుకుంటున్నారు. ఇక్కడ అయిపోతే ఒక ఎడిట్ చేస్తే అయిపోతుంది కాదు. అక్కడ ఎడిట్ చేస్తే మీరు ఎడిటింగ్ చేస్తూనే ఉంటే ఇక్కడ కూడా నేను అదే పని
ఎడిట్ చేయాలి. 3వ రీల్ది 2వ రీల్కి వెళ్ళిపోద్ది సీను, జంప్ కొడతారు. ఓకే. 2వ రీల్ సీన్ 4వ రీల్కి వెళ్ళిపోద్ది. సో ఇలా జంపులు చేస్తూ ఉంటారు. అదంతా మీరు చెక్ చేసుకోవాలి. అబ్బా లేకపోతే థియేటర్లో జంప్ అయిపోతుంది కదా. ఓకే. ఊరికే రావు కదా, ఆర్ఆర్కి పేర్లు ఇవన్నీ రావు కదా. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీలో నిజంగానే మీరు అన్నట్టు ఇంత ప్రాసెస్ ఉంటుంది అవుట్పుట్ రావడానికి. ఇప్పుడు మాకంటే ఆడియన్స్కి కానీ ఎవరికి తెలియదు, బట్ టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్కి వీళ్ళందరూ తెలుసు కదా. బట్ ఊరికే ఒక సాంగ్ లేట్ అయినప్పుడు ఆర్ఆర్ గురించి ఇంకా ఫస్ట్ కాపీ వెళ్ళలేదంటే ఫస్ట్ తమన్ పేరే చెప్తారు, తమన్ ఇంకా ఇవ్వలేదు వర్క్ అంటారు. నిజంగా ఐ నెవర్ గివ్ అప్ ఆన్ థింగ్స్. ఏదో ఇచ్చేసామని కొట్టేము కదా, దానికి ఏదో ఉంటుంది, దానికి వీ హావ్ టు రెస్పెక్ట్ ఇట్ కదా. మేబీ మీకు ఆ టైం ముందు సో ఇస్తే మీరు ఎలా అవుతుందంటే రాజేష్, ఇప్పుడు అక్కడి నుంచి నా స్టూడియోకి ఫైల్ పంపిస్తారనుకో, నేను ఇక్కడ మ్యూజిక్ చేసి మళ్ళీ అదే 600 ట్రాకులు పంపించాలి. నాకు అదే టైం పడుతుంది. కొన్ని చాలా ఫ్రేమ్ ట్రిమ్మింగ్స్ చేస్తారు, దానివల్ల సినిమా కొన్ని సీన్లు తగ్గిపోతూ ఉంటాయి. ఆర్ఆర్ అన్ని మళ్ళీ నేను చెక్ చేయాలి, మళ్ళీ మొత్తం రీల్ చెక్ చేయాలి, ట్రిమ్ లేకుండా చూసుకోవాలి. ఒకసారి జన్ జన్ జా అంటే ఆ జాలో చిన్న సస్టైన్ వెళ్తుంది, ఆ సస్టైన్ నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోకుండా ఆపాలి, ఆ రివర్బ్ చేసి దాన్ని స్మూత్ చేయాలి. వెంటనే హీరోయిన్ డైలాగ్స్ వచ్చేస్తాయి, హీరో డైలాగ్స్ వచ్చేస్తాయి, విలన్ డైలాగ్స్ వచ్చేస్తాయి, ఈ మ్యూజిక్ దానిపైన ఓవర్లాప్ అవ్వకూడదు. సో చాలా ఉంటాయి. మీ విషయంగా వద్దాం. మీరు వర్క్ చేసిన ఒక సినిమా పేరు చెప్పలేను నేను, రీసెంట్ టైంలో మీరు వర్క్ చేసిన సినిమాకి బయట ఏంటి ఇంకా ఫస్ట్ కాపీ వెళ్ళలేదు, తమన్ డిలే చేస్తున్నారని విన్నా నేను. కట్ చేస్తే ఒక సెకండ్ నాకు తెలిసింది ఏంటంటే ఇంకా ట్రిమ్ చేస్తున్నారు, కొన్ని సీన్స్ సైడ్ యాడ్ ఆన్ ట్రిమ్ చేస్తున్నారు, సంథింగ్ ఇలా వర్క్ అంతా చెప్తున్నారు. బట్ వచ్చిందేమో మీ పేరు, బట్ లాస్ట్ మినిట్ మన డిలే బికాస్ మ్యూజిక్ అనేది లాస్ట్ డిపార్ట్మెంట్ సినిమాలో మొత్తం. ఓకే. లాస్ట్ డిపార్ట్మెంట్ మీరు అంతా చేసి వస్తే తర్వాత డీ రికార్డింగ్ లాస్ట్ మ్యూజిక్. మన 24 క్రాఫ్ట్స్లో లాస్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ క్రాఫ్టే. మీ నుంచి అవుట్పుట్ వెళ్ళాలి, అవుట్పుట్ వెళ్ళాల్సిన క్రాఫ్ట్. ఓకేనా. సో ఇక్కడే నేను రీల్ 1 నుంచి రీల్ 8 వరకు నేను ఏదో ఒక లెనిన్ ఒక 45 days 50 days చేశాను అనుకో, ఆర్ఆర్ 50 రోజులు చేశాను అనుకో. ఈ 50 రోజులు నేను 2.5 గంటలే చూస్తాను సినిమాని. ఓకే. 50 రోజులు చేస్తాం, బట్ ఫైనల్గా నువ్వు ఆర్క్ ఏంటి, థియేటర్ లోపల వెళ్తే ఫస్ట్ ముఖేష్ కార్డ్ నుంచి లాస్ట్ ఎండ్ కార్డ్ వరకు నువ్వు 2.5 గంటలే చూస్తావు సినిమాని. నేను ఆ 2.5 hours నా మైండ్లో ఉంటుంది. ఇంకా ఎంత లౌడ్ అవుతుంది ఇక్కడ, ఈ రీల్ నుంచి ఇప్పుడు బంగారం పాట అవుతుంది, ఇప్పుడు ఆ లెనిన్ పాట అవుతుంది, ఇప్పుడు ఈ రావణ సందనాలు అవుతుంది, దీని పాట ముందరే స్టార్ట్ చేస్తే బెటర్, వాళ్ళందరూ కలిసినప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్, పాట జంప్ అవ్వకుండా స్టార్ట్ అవుతుంది. ఎడిటర్ అలా కట్ చేసి ఇచ్చేస్తాడు, మ్యూజిక్ పెట్టి పాటలో రావణ సందనాల నుంచి పెట్టి ఇచ్చేస్తాడు, బట్ దాని ముందర మొత్తం లేపేసి ఉంటాడు ట్రిమ్మింగ్లో. నేను దాన్ని సీన్ నుంచి ఆ పాట డైలాగ్స్ నుంచే ఆ టెంపోని తీసుకొచ్చి మ్యూజిక్ మేనేజ్ చేసి చాలా ఎంత వరకు ఉంటే అంతవరకు ఉంటుంది. ప్రాసెస్ ఉంది అసలు. 2 months ముందర సినిమా కాపీ రెడీ అనుకో, నేను కూడా 1 month ముందర ఇచ్చేస్తాను. నిన్న నాగార్జున గారు ఒక స్పీచ్లో మాట్లాడారు, మీరు విన్నారా? చాలా మంచి మ్యాటర్ మాకు. ఆయన అన్నమయ్య నిన్నే పిల్లర్త టైంలో మేము 1 month బ్యాకే మేము 1 month బిఫోరే చూసేవాళ్ళం, ఫస్ట్ కాపీ రిలీజ్ కాపీ చూసేసేవాళ్ళం డైరెక్ట్గా. మాకు టైం ఉండేది, లైక్ కరెక్షన్స్ కానీ ఏమన్నా కానీ. 1 month అంటే చాలా ఎక్టిక్. ఇప్పుడు ఏంటంటే 2 days ముందు కూడా హరీబరీగా జరుగుతున్నాయి, చాలా కష్టం. ఇప్పుడు ఆయన నాగార్జున గారు అనింది 100% కరెక్ట్ మ్యాటర్, 100% కరెక్ట్ మ్యాటర్. అది ముందరే మనం చూసుకుంటే ఇంకా మనం బాగా చెక్కచ్చు సినిమాని, అది మంచి మ్యాటర్ అది. బట్ అన్ని క్రాఫ్ట్స్ దానికి సపోర్ట్ చేయాలి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అన్నారు మేబీ అదే గుడ్ ఈ మేనేజెస్ చాలా బాగా బ్యూటిఫుల్గా చెప్పారు నాగార్జున గారు. బికాస్ ఆయనకి వాల్యూ తెలుసు, బికాస్ అక్కడ ఆయన అంత ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. డాల్బీ థియేటర్ పెట్టారు, డిటిఎస్ థియేటర్ పెట్టారు, డబ్బింగ్ థియేటర్స్ పెట్టారు, షూటింగ్ ఫ్లోర్స్ పెట్టారు. హీ నోస్ వాల్యూ ఆఫ్ సినిమా. పోస్ట్ ప్రొడక్షన్స్ అన్న అన్ని హీ నోస్ వాల్యూ ఆఫ్ సినిమా. అది ఒక ప్రొడక్షన్, ఆయన ఒక ప్రొడక్షన్ పెట్టుకున్నారు కాబట్టి, అంత పెద్ద సంస్థ పెట్టుకున్నారు కాబట్టి, ఒక ప్రొడక్షన్ నుంచి వచ్చిన మాట ఇంకా ఎంత క్వాలిటీగా చేయొచ్చు, ఇంకా ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చు అనేది. ప్రొడ్యూసర్గా కూడా ఒక పెయిన్ ఉంటుంది ఆయనకి. డెఫినెట్గా 100% రైట్. బట్ ఇది అందరు కలిస్తేనే బెటర్. ఇప్పుడు ఎడిటింగ్ 1 month ముందర అయిపోయింది అనుకో, ఎక్స్ట్రానరీ. నేను కూడా 1 month ముందర ఇచ్చేస్తాను. నాకు లాస్ట్ మినిట్ వరకు చేయాల్సిన బాధ ఏముంటుంది. వీ నెవర్ డూ దట్ కదా. అంతే కదా. ఇప్పుడు మీకు వర్క్ ఫాస్ట్గా ఎర్లీగా అయినా నేను కూడా 10 సార్లు సినిమా చూసుకుంటాను కదా, కాపీ చూసుకుంటాను. బ్రో ఇక్కడ వాల్యూమ్ కొంచెం పెంచు, డైలాగ్ తగ్గించేది పెంచు, బాగా చూసుకుంటాను కదా. సో మనకేంటంటే ఇప్పుడు నీకు సినిమా నీకు ఎలా రిలీజ్ ప్రింట్స్ ఎలా వెళ్తాయి తెలియదు కదా. ఏవో ఆల్మోస్ట్ 5-6 వేల ప్రింట్లు లోకల్గానే వెళ్తాయి. ఇది కాకుండా సింగపూర్ నీకు ముందరే ఇవ్వాలి, సింగపూర్ సెన్సార్ చాలా ఎర్లీగా ఇవ్వాలి. అది కాకుండా యూఏఈ సెన్సార్స్ ఉంటాయి. దాని తర్వాత అబ్రాడ్ సినిమా 5 రోజుల ముందు వెళ్ళిపోవాలి. ఒకప్పుడు 5 days 6 days బిఫోర్ అనేవారు, ఇప్పుడు 3 days ముందు 2 days ముందు కూడా వెళ్తున్నాయి అబ్రాడ్. అంటే సినిమా కంటెంట్ కెపాసిటీ బట్టి. ఓకే. అంటే లాస్ట్ మినిట్ పెద్ద సినిమా అనుకో, చాలా పెద్ద సినిమా, RRR, బాహుబలి, పెద్ద సినిమాలు అనుకో, పెద్ద సినిమాలు అనుకో, ఓకే, అవి ప్రింట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇది కొన్ని అది ఒక 600 లొకేషన్లో వస్తున్నాయంటే
చిన్న సినిమాలు ఒక 300 లొకేషన్లో వస్తాయి, 400 లొకేషన్. సో లిమిటెడ్ స్క్రీన్స్ని బట్టి కూడా డిపెండ్స్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే క్యూబ్ ఆల్సో. క్యూబ్ ఉంటుంది కదా, ఇప్పుడు లెనిన్ అనే సినిమా జూలై 10th రిలీజ్ అయింది. అవును, ఆ రోజున ఒక సినిమానే రిలీజ్ ఉంది, తెలుగు సినిమా. అవును. సో అప్పుడు నీకు బాంబే క్యూబ్ పనిచేయచ్చు, హైదరాబాద్ క్యూబ్ పనిచేయచ్చు, చెన్నై క్యూబ్ పనిచేయచ్చు. సో అందరు వర్క్ చేస్తారు. సో నీకు టెన్షన్ లేదు. సో నీకు ఎంతమంది అయినా ముగ్గురికి కంటెంట్ పంపించేస్తే, డిఎస్సి పంపించేస్తే నీకు వెంటనే ప్రింట్లు వెళ్ళిపోతాయి. సో ఫాస్ట్గా వర్క్ అయిపోయి. ఇప్పుడు సంక్రాంతి అనుకో 10 సినిమాలు ఉంటుంది రిలీజ్కి, 12వ సినిమా, 13వ సినిమా, 14వ సినిమా, 2 సినిమాలు ఉంటాయి. అవును. సో నీకు చాలా వర్క్ ఎక్కువ, ప్రెషర్ ఎవరికి, క్యూబ్ వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వచ్చి రిలీజ్ చేయలేమంటారు. అలాగే సంక్రాంతి సినిమాలు మీకు ఎక్కువ పడుతుంటాయి, 2 సినిమాలు. సో ఇక్కడ క్యూబ్ ప్రింట్లు కొట్టాలి కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి సింగిల్ ఫిల్మ్ రిలీజ్ అనుకో వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు డిస్పాచ్ చేసేస్తారు వర్క్, ఇండియా మొత్తం పనిచేస్తుంది. ఓకే. బాంబేలో 300 ప్రింట్ కొడతారు, హైదరాబాద్లో 300 కొడతారు తెలుగు కంటెంటే. అవును. చెన్నైలో ఒక 300 ప్రింట్ కొట్టారు. సో 900 ప్రింట్ నీకు ఒకే రోజే వెళ్ళిపోద్ది. ఓకే. ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ 1 ఫిల్మ్, నీకు 5-6 సినిమాలు ఎక్కువ రిలీజ్ ఉందనుకో, దే ఆల్సో చేతులు అయితే సో డిలే ఉంటుంది. సారీ వెళ్ళదు, ఇక్కడ డిలే ఉంది, అక్కడ వెళ్తుంది. మరి ఇంకా నీకు సంక్రాంతి ఇంకో టార్చర్ ఏంటంటే అమెరికాలో ఐస్ మొత్తం ఫ్రోజ్ అయిపోయి ఉంటుంది, ఎవడు డ్రైవ్ చేయడు, ప్రింట్ కాపీలు కరెక్ట్గా వెళ్ళదు. సమ్మర్లో అనుకో హ్యాపీ, సమ్మర్ రిలీజ్, నీకు అసలు లేని ఎక్కడ ఇబ్బంది లేదు, అమెరికాలో ఆన్ టైంలో పడ్డాయి. సో సంక్రాంతి సినిమాలకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఏప్రిల్ సమ్మర్ కూడా ఓకే, దసరా కూడా ఓకే. ఈ సంక్రాంతి సినిమాలే మనకి టార్చర్, చాలా టార్చర్. వరల్డ్ మొత్తం ఐస్ ఉంటుంది, నార్వే, స్విట్జర్లాండ్, వాటెవర్, మొత్తం నార్త్ బెల్ట్, నీకు మొత్తం ఎక్కడ చలికాలం ఉంటుందో ఆ చోటంతా మనకి టార్చరే. ఫైనల్గా మ్యూజిక్ డైరెక్టర్గా మీ సైడ్ నుంచి అయితే డిలే ఉండదు, వాళ్ళు ఎర్లీగా ఇస్తే నేను ఎర్లీగా ఇస్తాను అంటారు, అంతే కదా? అవును నాన్న, అంతే కదా. నా డిలే ఉంటే మొత్తం నా స్టూడియోలో ఉండరు, అంతే కదా. వచ్చి స్టూడియోలు మూసారు, చంపారు మనల్ని, నేను ఒక్కనే ఎలా డిలే చేస్తాను? మనసి అలా అవ్వదు, ఎవరు వల్ల కానీ నిజంగా నాగార్జున గారు చెప్పింది అందరు పాటించి కొంచెం ఎర్లీగా వర్క్ చేసుకుంటే ఆయన చెప్పింది చాలా రైట్, బట్ అవ్వదు. అవునా? చాలా కష్టం. ఓకే. చాలా కష్టం. ఎడ్జస్ట్ లాస్ట్ మినిట్, ఇప్పుడు ఎడిటర్ లాస్ట్ మినిట్లోనే పెద్దగా చూసుకుంటాడు సినిమాని. ఓకే. అంటే పెద్ద స్క్రీన్లో చూస్తాడు, డైరెక్టర్ అప్పుడే సినిమా నా సినిమా అని డిటిఎస్ థియేటర్లో 70mm చూసుకుంటాడు. హీరో ఆహా ఇలా ఉన్నానా నేను సినిమాలో, ఇంత పెద్ద స్క్రీన్, అంతవరకు అందరు టీవీలోనే చేసుకుంటారు. ఓకే. ఓకేనా? డిఐలో ఏం తెలుస్తుంది? తెలియదు కదా. డిఐలో కలరింగ్ చాలా, డిఐలో నువ్వు పడుకుంటావు, నువ్వు డిఐలో నీకు సినిమా చూపిస్తే పడుకుంటావు, బికాస్ వాళ్ళు మెల్లమెల్లగా కలర్ చేస్తూ ఒక 99 year old నడుస్తున్నట్టు ఉంటుంది, ఒక స్లో ప్రాసెస్. అలా ఉంటుంది నీకు డిటిఎస్ థియేటర్లోనే ప్రాపర్ డబ్బింగ్, ఎఫెక్ట్స్, డైలాగ్స్, మ్యూజిక్ అన్ని అసలు నువ్వు ఎవరు అని ఆ రోజే తెలుస్తుంది. సో అందరికి అందుకే నా డీటెయిల్స్ మిక్సింగ్లో చూసుకుంటారు అందరూ ఫైనల్. సో బికాస్ నువ్వు ఒక రీల్ చూస్తున్నప్పుడు నీకు సినిమా అర్థమైపోద్ది, ఇదా నా సినిమా అని. అప్పుడు ఇంకా చెక్కుతూ కూర్చుంటారు, ఇక్కడ ట్రిమ్ చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం. అక్కడి నుంచి అన్నీ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి టార్చర్ అన్నీ మొదలవుతుంది. మేము రెడీగా ఉంటాం, మా టీం ఆర్మీ అంతా రెడీ అవుతుంది, దింపంటారా ఇంకో 10 మంది ఇంజనీర్లని రెడీగా పెట్టండి రా, రెడీగా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యేలాగా లేదు, మనం ఇప్పుడు ఈ పెట్టబోతే సినిమా రిలీజ్ అవ్వదు కదా. సో నేను చూడండి నా ఆర్మీని రెడీ చేసుకోవాలి కదా, అంత ఈజీ కాదు. 900 ట్రాక్లు బౌన్స్ చేయాలంటే నా ఇంటర్నెట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. కమాండ్ ఫోర్స్ రెడీగా ఉంటుంది, ఇంకా ఆర్మీ రెడీగా ఉంటుంది. 6 రాత్రి వెళ్ళిపోవాలి, 6 రాత్రి ఇంకా వెళ్ళపోతే సినిమా రిలీజ్ అవ్వదు అని నాకు తెలియదా అండి? నాకు తెలీదా అండి? బికాజ్ అంత అన్ఎడ్యుకేటెడ్గా పనిచేస్తాం, తెలుసు కదా నాకు కూడా. ఇప్పుడు ఇదే మురళి కూడా అనుకున్నా, ఎన్ని ప్రింట్స్ బ్రో అన్న, మొత్తం వరల్డ్ అంతా కలిపి 1000 ప్రింట్లు ఉంటుంది బ్రో. ఓకే సరే 8 ఇస్తే సరిపోతుంది, తెలుగు ఒక లాంగ్వేజే కాబట్టి, అంటే తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్ కాబట్టి తెలుగు లేట్గా రిలీజ్ అయింది, సండే రిలీజ్ అయింది, 2 రోజుల తర్వాత రిలీజ్ అయింది. అంటే వాళ్ళు డబ్బింగ్ లేట్ అయింది, మళ్ళీ దాన్ని మ్యూజిక్ అనద్దు. యాక్చువల్ అవును, 1 day లేట్ అయితే అందరు వెయిట్ చేస్తారు తెలుగు. మన వాళ్ళ కాదు, వాళ్ళకి డబ్బింగ్లు, వాళ్ళ ఏదో లాజిస్టిక్స్, పేపర్ వర్క్స్ చాలా ఉండేది, అది లేట్గా అయింది వాళ్ళకి, థియేటర్స్ కూడా. ఓకే. సో లెనిన్ ఫుల్ ఫ్లెజ్డ్గా రిలీజ్ అయింది July 10th. సో ఇక్కడ ఒకటి వల్ల డిలే కాదు బ్రో, ఒకటి డిలే చేయడు, ఒకటి వల్ల అవ్వదు. వాళ్ళు ఇప్పుడు తమను డిలే చేస్తున్నారు అనుకో, 2వ రీల్ మ్యూజిక్ 8వ రీల్కి వేసి కాపీ చేసి వాళ్ళ సినిమా రిలీజ్ చేసేస్తారు ఫస్ట్. అదే కదా మరి, వాళ్ళు రిలీజ్ చేసేస్తారు, తమన్ ఏంటి ఇంకా ఇవ్వలేదు, వద్దులే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి కొట్టించి ఫినిష్ చేయంటారు. వై విల్ దే వెయిట్ ఫర్ మీ? అంతే కదా, ట్రూ.
యాక్చువల్ కమింగ్ టు హృదయ మురళి చాలా గ్యాప్ వచ్చింది మీకు యాజ్ యాక్టర్గా, అంటే మధ్యలో అసలు మొత్తం మ్యూజిక్ తోటి ఉన్నారు మీరు. ఫస్ట్ సినిమా చేసి గ్యాప్ ఉంది కదా, ఆ టింజు యాక్టర్కి ఒక టింజ్ ఉంటుంది. బేసిక్గా మీరు బయట అందరితో చిల్గా ఉంటారు, మీరు నాకు తెలుసు కదా అందరికి ఎలా ఉంటారు, సేమ్ మీరు ఎలా ఉంటారో అలా రిఫ్లెక్ట్ అయింది ఆ క్యారెక్టర్లో. అందుకే చేశాను బ్రో ఆ సినిమాని. అంటే చాలా జోవెల్గా ఫన్నీగా, ఆ టైమింగ్ కూడా మిస్ అవ్వలే మీకు. అందుకే చేశాను, బికాస్ ఫస్ట్ వీ నీడ్ టు మేక్ గుడ్ ఫ్రెండ్స్. సినిమా అనేది ఒక అండర్స్టాండింగ్ కదా, మేము 5 కలిసి ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ని కాపాడాలి కదా, డైరెక్టర్ స్క్రిప్ట్ రాసిస్తాడు, దాన్ని కాపాడాలి. దానికి ఫస్ట్ మేమందరం బాగుండాలి కదా, మా టీం సెట్ అవ్వాలి. సో నేను, రక్షణ్, ద్రావిడ్, అథర్వ, మన పేరేంటి కాయిదు, ప్రీతి ముకుందన్, ఫస్ట్ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్లో మేము ఒక ఫ్రెండ్స్ అయిపోయాం. ఫస్ట్ ఏంజల్, నిహారిక, మా అందరం ఒక గ్రూప్ ఇదే అని ఒక హార్ట్ గ్రూప్ పెట్టుకుని మేము అందరం ఫస్ట్ ఇనిషియల్గా ఫ్రెండ్స్ అయిపోయాం. కాఫీ షాప్స్కి వెళ్ళేవాళ్ళం, మ్యూజిక్ దీనికి వెళ్ళేవాళ్ళం, ఫస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో మేము ఫ్రెండ్స్ అయ్యేటప్పటికి ఏంటి, మా యూనిక్నెస్ సినిమాలో కూడా వర్కౌట్ అయిపోయింది. సో ఇంకా మా ఎనర్జీలు బ్యాడ్ అయిపోతే సినిమా ఎనర్జీ కూడా బ్యాడ్ అయిపోద్ది కదా. సో వీ బికెమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫస్ట్. మీరు యాక్టర్గా చేశారు, ఒక ఫ్రెండ్గా యాక్టర్ అనుకోవడం, బట్ పేరు కూడా ఉంది మీకు నిహారిక. ఫుల్ ఫన్ వచ్చింది అంటే థియేటర్లో మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ కానీ, ఆ సీన్స్ కానీ, మీరు బ్రేకప్ సీన్స్, ఎస్పెషల్లీ మీ కామెడీ టైమింగ్ గురించి చెప్పుకోవాలి. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపినప్పుడు మీరు లుంగితో వచ్చి కార్లో దిగేసి స్టెథోస్కోప్ వేసుకొని, నాకు ఇవన్నీ ఫన్. ఇప్పుడు సినిమా తెలుసు, బట్ నేను ఒక్క ఫ్రేమ్ కూడా నన్ను చూసుకోలేదు, నాకు సిగ్గు ఎక్కువ. అవునా, మోస్ట్ షైయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ నేనే. నేను ఒక్క ఫ్రేమ్ నేను కెమెరాలో చూడలేదు. నేను సినిమా రిలీజ్ యాక్ట్ వచ్చేసారు అంతేనా? రీ రికార్డింగ్ లోనే నాకు సినిమా మొత్తం ఎడిట్ చేసి రీ రికార్డింగ్ అప్పుడే చూశాను. అప్పుడు చూసి నేనే ఇప్పుడు నాకు నేనే మ్యూజిక్ కొట్టుకోవాలని. కానీ ఎస్పెషల్లీ ఆ సినిమాకి సంబంధించి యాజ్ యాక్టర్గా, యాజ్ మ్యూజిక్ డైరెక్టర్గా 2 విభాగాల్లో మీరు ది బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్ కూడా మీకు అప్లాస్ వస్తుంది కదా సోషల్ మీడియాలో, మేము చెప్పక్కర్లేదు. ఎస్పెషల్లీ ఐ లవ్ స్టోరీస్ బ్రో. నాకు రెమ్యునరేషన్ కూడా వద్దు, ఎవరైనా ఇంటర్వ్యూ ద్వారా లవ్ స్టోరీస్ ఉంటే రండి, వైబ్ స్టూడియోకి రండి, చక్కగా మ్యూజిక్ చేసుకోండి, ఆడియో రైట్స్ మాట్లాడుకుందాం, చక్కగా సినిమా చేద్దాం రండి. నిజంగానే మీరు అంటే తమన్ అంటే ఒక లౌడ్ సౌండ్ అలాంటి ఏదో ట్యాగ్లు వేస్తుంటారు, కానీ మీరు చేసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. తొలి ప్రేమ నుంచి ఇప్పుడు వచ్చి తెలుసు కదా వరకు. సౌండ్ అనేది నువ్వు అక్కడ నరుకుతూ ఉంటే నేను చేతులు కట్టు కూర్చోనా, నాకు జస్ట్ కాన్సర్ట్. నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, మాస్ కమర్షియల్. నువ్వు అక్కడ నువ్వు ఎవరినో కొడుతూ ఉంటే నేను కూడా కొడతా, అది అంతే నార్మల్. మీరు లవ్ చేస్తే మీరు అవును, నువ్వు అక్కడ మంచిని తీస్తే నేను మంచిగా. నువ్వు సినిమా హెవీగా తీస్తే నేను ఇలా నేను పియానో వాయిస్తూ కూర్చోనా, అలా కూర్చున్నా, అలా కాదు కదా. సో సినిమాకి తగ్గట్టు. అవునా, నీకు థియేటర్కి ఒకడు వస్తున్నాడు అనుకో, అది ఎంత ఫోర్స్ వస్తాడు, హీరో నరుకుతాడు, ఇప్పుడు గన్ని తీసి బుల్లెట్ తీసి చంపుతాడు, బుల్లెట్లు కింద పడతాయి, రక్తం, బ్లడ్ షెడ్ ఇలా ఉన్నప్పుడు నేను కూడా కొంచెం అట్లీస్ట్ బ్లేడ్లు అయినా కోసుకోవాలిగా, నా తల కీబోర్డ్ వాయించినప్పుడు అన్ని వాయించాలిగా. ఎందుకో మీకు ఎక్కువ సినిమాలు, మీకు ఎక్కువ కమర్షియల్ సినిమాలు పడుతున్నాయి, మీకేమో లవ్ స్టడీస్ చేయాలని ఉంటుంది, లైక్ తొలి ప్రేమ లాంటిదో ఇంకోటి చేయాలని ఉంటుంది. సో లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్. ఇప్పుడు నాకు ఇష్టం ఈ వాచ్ అంటే ప్రేమ, చాలా ప్రేమ. నేనే క్లీన్ చేసుకుంటా, ఆల్కహాల్ వేసి క్లీన్ చేసుకుంటా, బ్రౌన్ అవ్వకుండా, ఎందుకంటే బాడీ టెంపరేచర్ పడితే ఇది బ్రౌన్ అయిపోతుంది. సో ఇది రోజు నేను ఆల్కహాల్ వేసుకుని క్లీన్ చేసుకుని కొన్ని 4 ఏళ్ళు అవుతాను అక్కడ, అప్పుడు కొన్నాను ఈ వాచ్. ఓకే, ఇంకా నేను ప్రేమిస్తాను ఈ వాచ్ని. సో ఐ లవ్ థింగ్స్, ఐ లవ్ మై సెల్ఫ్ ఫస్ట్. నువ్వు ఇంకోటి ప్రేమించే ముందు ఫస్ట్ నిన్ను ప్రేమించుకోవాలి. నా నెయిల్స్, నా బార్డర్స్ నీట్గా, నా ఫస్ట్ నేనే పెద్ద ఓసిడి. నేను నన్ను లవ్ చేయకుండా నేను ఇంకోటి లవ్ చేస్తే ఏం యూస్? నువ్వు ప్రేమించుకోవు, నువ్వు ఇంకో నిన్ను ప్రేమించి ఏం గెలుస్తావు లైఫ్లో? ఫస్ట్ నిన్ను ప్రేమించుకో, నిన్ను హెల్త్ నువ్వు సరిగా చూసుకో, తర్వాత ఇంకొన్ని ప్రేమించు. ఇంకో అమ్మాయి ప్రేమిస్తానంటే నువ్వు హెల్తీగా ఉండాలిగా లైఫ్లో. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో లవ్ ఫిల్మ్స్ ఇస్ ఆల్వేస్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫ్రెండ్లీ. దేవి హిట్స్ చూడు, లవ్ సినిమా, అనిరుద్ధ్ హిట్స్ చూడు, లవ్ ఫిల్మ్స్ అంటే హిట్స్ వస్తాయి. సాయి వెంకర్ హిట్స్, అన్ని లవ్లో హిట్స్ ఉంటాయి. ఇళయరాజా గారి సినిమా మౌన రాగంకైనా గొప్ప మ్యూజిక్ ఎవడైనా చేయగలడా వరల్డ్లో? ఇంపాసిబుల్. చూడు, గీతాంజలికైనా ఎలా ఉంటుంది మ్యూజిక్స్, ఎస్టెరియర్ మ్యూజిక్స్ ఎలా చేశారు అసలు, ఎంత వాల్యూ వచ్చింది. ఒక సామచవరకం పాట నాలో ఉండే ప్రేమ అంతా బయట పెట్టింది. ట్రూ కదా, ఒక పాట లవ్ సాంగ్. అంటే మీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా ఒకసారి షాక్ ఫ్యాక్టర్గా, వావ్ ఫ్యాక్టర్గా అనిపించింది అది ఒకసారి. డెఫినెట్ లవ్ ఇన్ ద ఎయిర్ బ్రో. మనం అంతే ప్రేమిస్తాం, మనల్ని చాలా ప్రేమించుకుంటాం. సో ఆ ప్రేమని మనం అన్నిట్లో పెడతాం డెఫినెట్గా. అది సినిమా వస్తే ఇంకా బాగా పెడతాం. ఇదే మురళికి అదే వర్కౌట్ అయింది. ఇదే మురళిలో కూడా ఇనిషియల్ 3 పాటలే ఉంది, సినిమా చూసి 4 పాటలు చేశాం. ఎందుకు? అక్కడ అడుగుతోంది. సో మన సినిమాని ప్రేమిస్తాం కాబట్టి ఇంకా పెరుగుతుంది. సో సినిమాని డిమాండ్ చేస్తే ఇప్పుడు సుబి వాళ్ళ కూడా ఓజీలో ఉండే ఒకే లవ్ సాంగ్. ఇంత గ్యాంగ్స్టర్ సినిమాలో ఇంత ఒక క్యారెక్టర్ మధ్యలో ఒక పాట లోపల నలగాలంటే ఆ మెలడీ ఎంత బలంగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి. సో నాకేదో ఎస్టెరియర్ వర్డ్ ఉంటే బాగుండే అనిపించింది. ఇప్పుడు సామజ వర్గం లాగా ఎస్టెరియర్ వర్డ్ ఏముంది, సువి వాళ్ళ వర్డ్.
సొగసు సొగసు చూడతరమా, ఇవన్నీ పాత ఎస్టీరీ వర్డ్స్ కదా. సో ఆ వర్డ్స్ తీసుకొస్తే సువి సువి సువాలా అనే వర్డ్ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మై వర్డ్. టు బి ఫ్రాంక్, మీ మ్యూజిక్ని కొంచెం క్రిటిసిజం కూడా ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ లౌడ్ మ్యూజిక్ అవి అన్నప్పుడు ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు మీరే చెప్తున్నారు, మనం మాట్లాడుకున్నట్టు అరవింద సమేత నుంచి ఆ సినిమాలో ఒక్కొక్క పాట నుంచి మొన్న తెలుసు కదా వరకు బ్యూటిఫుల్ మెలోడీస్ ఇచ్చారు మీరు. ఓజీలో కూడా ఒక మెలోడీ ఉంది లైక్ అరవింద సమేత. కానీ ఈ పాటల గురించి మాట్లాడరు, మీరు ఇచ్చిన మెలోడీస్ లవ్ సాంగ్స్ గురించి మాట్లాడరు. ఆ క్రిటిసిజం వచ్చినప్పుడు అదే మాట్లాడతారు. నాకు అదే వరల్డ్ నెగటివిటీ ఎక్కువ వస్తు కోరుకుంటారు. ఇప్పుడు వకీల్ సాబ్లో మగువా మగువా సాంగ్ ఇచ్చారు, ది బెస్ట్ సాంగ్. నన్ను ఆన్సర్ చేయనివ్వట్లేదు. సారీ, వరల్డే నెగటివిటీ కోరుకుంటుంది ఫస్ట్. ఓకే, ఇంత నెగిటివ్ వరల్డ్ ట్విట్టర్లో నువ్వు ఎవరి 10 మెసేజ్లో వాడిని ఎవడో స్నేహి స్నాచింగ్, వీడిని ఎవడో ఇది చేయడమో, ఇవే వీడియోస్ వస్తూ ఉంటాయి నీకు ఎక్కువ కదా. నీకు వరల్డ్ నీకు కావాల్సిందే నువ్వు పీస్ కదా. రోజుకి పీస్, ఒక హై లైఫ్లో ఒక కాఫీయో ఒక షూనో ఏదో హై కోరుకుంటూ ఉంటావు. సో లైఫ్లో సో మనకి కూడా అంతే. సో మెలడీస్ ఆర్ మోర్ హెవెన్లీ. సో అది మనకి న్యాచురల్గా ఉండేది లైఫ్లో. మన దేంట్లోనైనా ఈ చిన్న ఫ్యాన్ మీద నాకు ప్రేమ, నా మజ్జిగ ఇది నా పెట్లాగా చూసుకుంటుంది ఈ దీన్ని, నాకు ఇష్టం ఈ క్యాను, దీనికి ఒక స్క్రాచ్ పడకుండా చూసుకోమంటండి, ఇది నాకు చాలా ఇష్టం రా, దీన్ని జాగ్రత్తగా చూసుకో అంటాను మా వాళ్ళకి చెప్తున్నాను. సి యూ లవ్ వన్ థింగ్స్ నో దట్ హ్యాస్ టు వర్క్ అలాట్, వెరీ వెరీ స్పిరిచువల్. మనకి కొన్ని నచ్చే పనులు ఉంటాయి. సో మెలడీస్ ఆర్ ఆల్వేస్ హెవెన్లీ. పీపుల్ విల్ లవ్ దట్. పీపుల్ విల్ ఆల్వేస్ వాంట్ పీస్. నీకు వార్ కాదు, ఈ వార్ ఇష్యూ కాదు మనకి, అది మనకి చాలా హెడేక్, మనకి చాలా పెద్ద పని. సో లౌడ్నెస్ అనేది ఈ ఫిల్మ్లో కూడా ఇప్పుడు ఒక రీల్లో ఫస్ట్ రీల్లో వచ్చి లౌడ్నెస్, 4th రీల్లో వస్తే సినిమా లౌడ్ అన్నారు. ఓకే, నువ్వు ఎవరి రీల్లో ఫైట్ పెట్టావు అనుకో ఆటోమేటిక్లీ నీ ఇయర్ డ్రమ్స్, నీ ఐఫోన్ ఐవాచ్ మోగుతూనే ఉంటుంది. తమన్ చూడని వాడు పెడతాడు. నేనేంచి స్పీకర్లు పగిలిపోతుంటాయి. అది పగలడం పెద్దవి చాలా రేర్గా, అన్నీ కలిసి ఇప్పుడు ఎఫెక్ట్స్ గుద్ది నేను గుద్దితే పోతుంది. సో అది వెరీ రేర్గా జరుగుతాయి. సో ఇఫ్ యూ డోంట్ మెయింటైన్, కార్ మెయింటైన్ చేయకపోతే ఫైర్ అవ్వదు. ఎస్, ట్రూ. అవుతాయా అవదా? అయిపోతాయి. అలానే మెయింటైన్ చేయకపోతే స్పీకర్స్ అలా అవుతాయి. బట్ ఈస్ వెరీ రేర్లీ. ఐ కాంట్ కంప్లైంట్ ఎనీ వన్. ఇట్ ఈస్ అ వెరీ యాక్సిడెంటల్ థింగ్స్ అనమాట. ఒక పాన్ ఇండియా ఫిలిం, ఒక పెద్ద సినిమా. ఆ సినిమాకి మీరు డైరెక్టర్తో డిస్కషన్ చేసి ఒక బ్యూటిఫుల్ ట్యూన్ ఇచ్చారు, సూపర్ ట్యూన్. అది ఆ డైరెక్టర్కి డిస్కషన్లో మేబీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదో ఏమో, వేరే ట్యూన్ అడిగారు, మీరు వేరే ట్యూన్ ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ట్యూన్ని ఇంకో సినిమాకి వాడారు. అది చార్ట్ బస్టర్ సాంగ్ నాకు తెలిసి. సో ఇలా జరుగుతున్నప్పుడు ఒక డైరెక్టర్ మీకు ఒక ట్యూన్ని, ఒక అద్రిపే ట్యూన్ ఇచ్చినప్పుడు, ఏ సినిమా నువ్వు ఏ దేని గురించి మాట్లాడుతున్నావు? లైక్ ఒక పాన్ ఇండియా సినిమా అనుకోండి, అంటే ఇలా జరుగుతుండే కదా, చాలాసార్లు జరుగుతుండే ఒక ఇన్సిడెంట్, పేర్లు ఎందుకులేండి కానీ. సో అలా జరిగినప్పుడు ఇప్పుడు ఆ ట్యూన్ వద్దన్న పర్సన్కి ఏదైతే ఉందో ఆ ట్యూన్ ఇక్కడ చార్ట్ బస్టర్ ఈ సినిమాకి ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ మీకు అనిపిస్తుంటుంది కదా. నేను అడిగి తీసుకుంటాను. ఓకే, మాకంటూ ఒక ఇది ఉంటాయి కదా. నేను అనేది అరే అనవసరంగా వదులుకున్నామని వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అది మనకి అది కాదు కానీ మనకి అలా జనరలీ సూట్ అవ్వవు అలా. బట్ సూట్ అయ్యాడు మనకు అనిపిస్తుంది, అయ్యో ఈ పాట పోతుంది. బికాజ్ ఒక పాటకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది బ్రో. ఓకే, షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఓ మెలడీస్కి ఒక పాటకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, టెంపో. ఆ షెల్ఫ్ లైఫ్ పోతే ఆ పాట కూడా చచ్చిపోద్ది, యూస్ లేదు. ఇంకా ఎప్పుడు రిలీజ్ చేసినా చచ్చిపోద్ది. ఈ మార్కెటెడ్ డేట్ లాగా నువ్వు బిస్కెట్ చెడిపోద్ది అనుకో, ఓకే 2 months వ్యాలిడ్ అనుకో బిస్కెట్, నువ్వు ఆ చెడిపోయే మ్యూజిక్ వాడతావు. అలానే మనకి ఇది కూడా టైర్డ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇంకా చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదో రీల్ వస్తుంది, ఏదో ఒక సాంగ్ వస్తుంది, ఏదో ఒక ఇండీ వస్తుంది, ఏదో సింగిల్ సాంగ్ వస్తుంది, ఏదో ఇంకో ఆల్బమ్ రిలీజ్ అవుద్ది, దాని తర్వాత అప్డేట్ ఏంటని అడుగుతారు. సో అప్డేట్ మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. సో ఆ పాట చచ్చిపోయేటప్పటికి ఇంకా ఆ డైరెక్టర్ని అడుగుతాను, సార్ ఈ పాట ఇక్కడ వాడుకోనా బ్రదర్, ఈ సినిమాకి వాడేసుకున్నా, మనం రిజెక్ట్ చేసాం కదా దీనికి వాడుకున్నాను. ఇంకా మాది ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఓకే దే నో ద వాల్యూ అవుట్. బట్ ఇట్స్ నాట్ అబౌట్ కంప్లైనింగ్ ఎనీవన్. వీ గో బై రూట్స్. చాలా రూట్స్ ఫాలో అవుతాం. ఆడు చెప్పా పెట్టకుండా ఇచ్చేయడం ఇలాంటి పనులన్నీ చేయము. కాన్సర్ట్ చేశారు బెంగళూరులో, హ్యూజ్ సక్సెస్ అది. అంటే ఒక చాలా ప్లానింగ్ అన్నీ బాగా కుదిరింది. ఆ వీడియోస్ వస్తుంటే అసలు ట్విట్టర్లో వస్తుంటే నేను అసలు చాలామంది పాపం మిస్ అయిన వాళ్ళు కూడా అబ్బా చాలా మిస్ అయ్యాం, ఈ వైబ్ మిస్ అయ్యాం అని సంథింగ్ అట్లా ట్వీట్లు వేయడం చూసాను నేను. అంటే ఒక చాలా ప్లానింగ్గా ఆర్గనైజింగ్గా జరిగింది, చాలా సక్సెస్. హైదరాబాద్ విషయంకి వస్తే మాత్రం డిసప్పాయింట్ చేశారు మీరు, అంటే కుదరలేదు ఆ రోజు. నేనే వెళ్ళి ఒక ఫ్లైట్ ఎక్కి క్లౌడ్ సీడింగ్ చేసి ఈ 2000 miles 190 హైదరాబాద్లో లేని గాలి
ఆ రోజు మాత్రం 2:30కి కరెక్ట్గా నువ్వు రా వచ్చి మొత్తం ఎల్ఈడీలు పగలగొట్టు ఒక 100 మైల్స్లో రా అని చెప్పి నేను వెళ్ళి క్లౌడ్ సీడింగ్ చేసి దానికోసం ఒక 3 ఏళ్ళు ఒక కాలేజీలో చదివి చేసినట్టు చెప్తున్నావు. చచ్చా అదే కాదు, అంటే నా ఉద్దేశం అది కాదు. అంటే అది అంత సక్సెస్ అయింది, హైదరాబాద్లో కూడా పాపం చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, అది కుదరలే. నేను కూడా ఎముకలు కాలు ఇరిగే వరకు ప్రాక్టీస్ చేశాను. అక్కడ వెన్యూ అని ఒకటి ఉంది ఎంఆర్ఆర్ గ్రౌండ్ పక్కన. దాదాపు మా టీం అంతా 40-50 దోమలు తిన్నాం అక్కడ. ఓకే, మాకు చాలా కష్టపడ్డాం. మొత్తం టీం అంతా కూర్చుని ఏడ్చాం. ఏం చేస్తాం, అంత కష్టపడి కాస్ట్యూమ్స్కే మాకు 30-40 లక్షలు అయింది. కాస్ట్యూమ్స్కే ఫైర్ వర్క్స్ అది ఇది ప్లే చేసి వన్ ఆఫ్ ది కాన్సర్ట్స్ చేద్దామని మాకు. అంతకు ముందు ఒక డేట్ అనుకొని కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. బట్ వాట్ న్యాచురల్ కెలామిటీ, మనం ఏం చేస్తాం. మరి క్రికెట్ మ్యాచ్కి ప్లాన్ చేసుకుంటూ వెళ్తావు, వర్షం తడిసిపోయి వచ్చేస్తావు, మొత్తం గ్రౌండ్ అంతా స్విమ్మింగ్ చేస్తావా ఏంటి బ్యాట్ పెట్టుకుని, అంతే కదా. తెలిసి 2 ఈవెంట్స్లో రెయిన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది. ఒకటి ఏజీ ఈవెంట్, ఒకటి మొన్న హైదరాబాద్ కాన్సర్ట్ ఒకటి. బట్ ఆ బ్రేక్ చేసాం కదా. ఎస్, ఆ ఓజీ అయితే బెంగళూరులో కూడా రెయిన్ ఉండింది ముందర 3 రోజుల ముందర. తర్వాత మొత్తం ఇంకా మొక్కుని దేవుడు లేరు, మొత్తం సన్ వచ్చేసింది. ఆ రోజు బెంగళూరులో ఉంటే హీట్ ఎక్కడా లేదా. ఫస్ట్ బెంగళూరే అందరికీ కూల్గా ఉంటుంది అనుకున్నారు, ఆ రోజే చాలా వేడిగా ఉండింది బెంగళూరు. సో యూ డోంట్ నో, ఇట్ డిపెండ్స్ ఆన్ థింగ్స్, నీడ్ టు మేనిఫెస్ట్ థింగ్స్ అలాట్. మేబీ హైదరాబాద్ ఇంకా ఇప్పుడు బెటర్ స్టేడియంకి వెళ్తుంది. అక్టోబర్ 24th గచ్చిబౌలి ప్లాన్ చేస్తున్నాం. సో ఇంకా బెటర్ స్టేడియంకి వెళ్ళాలని దాన్ని డిసైడ్ చేసింది మన కాన్సెప్ట్. మీ మదర్ బాండింగ్, అమ్మ అంటే మీకు చాలా ప్రేమ. అసలు వరల్డ్లో ది బెస్ట్ పర్సన్ అంటే మదరే, మీరు ఎప్పుడు చెప్తుంటారు, బయట కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. రీసెంట్గా ట్విట్టర్లో కూడా ఒక వాయిస్ నోట్ పెట్టారు అమ్మగారిది. సో ఆవిడ పేరు మీద ఒక లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా బిల్డ్ చేస్తున్నారు నిన్న. సో ఇవన్నీ అమ్మకు ప్రేమతో తమన్ అన్నట్టు ఉంది. ఏంటి, బికాస్ నాన్న లేరు కాబట్టి ఇంకా నేను కూడా నాన్న అవ్వాలి కదా. చిన్నప్పుడు మనల్ని కాళ్ళు కింద పెట్టనివ్వకుండా చూసుకుంది. సో మనం ఇప్పుడు నెత్తి మీద పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది, అంతే కదా. కింద ఎక్కడ వెళ్ళి దూకేస్తాడో, ఎక్కడ వెళ్ళి వీడికి ఏ రాయిలు తగులుతాయో, ఆ బావి ఎవడో తవ్వుతున్నాడు మా బిల్డింగ్లో, ఆ బావిలో వెళ్ళి పడిపోతాడేమో అని చెప్పి అసలు పెట్టుకున్న నడువు నుంచి దించలేదు మా అమ్మ చిన్నప్పుడు. ఒకసారి నడువే పాపం టైర్డ్ అయిపోయింది. నీకు చాలా ఎఫ్టీ బేబీ చిన్నప్పుడే, చాలా ప్లంపీగా ఉండేవి, తొడలే టైర్లా ఉండేవి చిన్నప్పుడే చెప్తున్నాను. సో అప్పుడే ఇంత ప్లంపీ బేబీ నేను. అప్పుడు ఆ వెయిట్నే ఆవిడ మోసి పాపం ఆవిడ అంత నన్ను జాగ్రత్త చూసుకుంది కాబట్టి ఇవన్నీ ఆవిడ ఇచ్చిందే కదా బ్రో. సో వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఆవిడ ఇచ్చిందే కదా. సో అది ఎంత గ్రాటిట్యూడ్గా మనం నిలబెట్టుకోవాలి లైఫ్లో, ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటుంది. ఇప్పుడు తనకి 33 yearsలో మొగుడు పోయాడు బ్రో. 33 years మై మామ్. అమ్మకి ఎంత అందంగా ఉంటుందంటే అంత క్వీన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అందంగా ఉంది, ఇప్పుడు వేరే విషయం అనుకో. అప్పుడు షీ వుడ్ ఆలోచిస్తే మా ఇద్దరిని హాస్టల్లో వేసి షీ వుడ్ గాట్ మ్యారీడ్, ఇంకో పెళ్లి చేసుకునేది. బట్ అవన్నీ వదిలేసి నన్ను కొడుకుని నమ్మి, కొడుకు డ్రమ్మర్ అవ్వాలనుకున్నాడే, వాడు ఆశ నిలబెట్టాలి చెప్పి మా నాన్న చనిపోయిన ఎల్ఐసి కూడా నా కొడుకు కోసం పెట్టి 60,000 రూపాయలు ఇంకా చెల్లికి నగ కొనాలో డిపాజిట్ అయ్యాలో ఏమో ఆలోచించకుండా, తను ఆలోచించకుండా 60,000 పెట్టి నాకు డ్రమ్ము కొనిచ్చి ఇంత కష్టపడిన ఒక అమ్మని మనం మర్చిపోతామా ఏంటి లైఫ్లో? అసలు ఎలా మర్చిపోతాం? రోజు తనకి ఒక పూట నేను భోజనం చేస్తే చాలు, తను ఒక కూర ఏదో చేస్తుంది. ఇప్పుడు 74 years మా మదర్కి. తనకి ఏదో కూరో పచ్చడో ఏదో చేస్తుంది. ఆ ఒక్కరో అది తిని దానికి ఫోన్ చేసి బాగా చేసావమ్మా, అద్భుతంగా చేసావు, ఉప్పు తక్కువైనా అసలు ఏం చేసావమ్మా అని చెప్తే షీ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. 10 మందికి ఫోన్ చేసి వాళ్ళ గ్రూప్లో 10 మందికి చేసి చెప్పుకుంటుంది, ఈరోజు నా పచ్చడి తిన్నాడు సాయి చాలా హ్యాపీగా ఉన్నాడు ఈరోజు పచ్చడి తిని. ఎంత హ్యాపీ, రాత్రికి వెళ్ళి ఒకసారి కాలు మొక్కుని పడుకుంటే మా జాగ్రత్త అంతా ఓకేనా, నీకు ఎక్కడ నొప్పులు లేవు కదా, అంత బాగున్నావా అంటే దానికైనా ఇంకేం కావాలి, మదర్ని ఇంకేం చూసుకుంటాం. తనకు ఒక ఎస్ క్లాస్ కొనిచ్చాను, నేను కూడా తిరగను ఆ బెంచ్లో, నేను కూడా ఎక్కను. నువ్వు ఎస్ క్లాస్ కొంటాను, ఒక చాఫర్ పెట్టాను. ఇంకా నా మదర్ ఇస్ మై గాడ్, షీఈ్ మై గాడ్, అంతే. ఇంకా దేవుడిలా చూసుకుంటున్నా అంతే. బికాస్ ఈరోజు ఈ మంత్రం పెట్టరా, ఈరోజు ట్యూస్డే మురుగడుది చెప్తాను శ్లోకం, అది చెప్తూ వెళ్ళి స్టూడియోకి ఉంటుంది. సో అలా షీల్ గైడ్ మీ విత్ హర్ ఫోర్స్. షీఈ్ ఆల్వేస్ ఆమ్నిప్రెసెంట్ హియర్ విత్ మీ. ఇంట్లో ఉన్న స్టూడియోలో నాతోనే ఉంటుంది. ఓకే, మా వాళ్ళు కనుక్కుంటుంటుంది, ఏం చేస్తున్నాడు, అది చేస్తున్నాడా, ఇది చేస్తున్నాడా, అక్కడ ఉన్నాడా, టైంకి తింటున్నాడా, మంది వేసుకున్నాడా, అది చేస్తున్నాడా, మజ్జిగ ఇచ్చారా, ఎంత వేసారు ఉప్పు, ఇవన్నీ మొత్తం షీల్ బీ ఫాలోయింగ్ ఫ్రమ్ హోమ్. సో ఇంత మనల్ని కేర్ చేసే మనిషిని మనం ఇంకా ఎంత జాగ్రత్త చూసుకోవాలి లైఫ్లో. సో ఓల్డ్ ఏజ్ హోమ్ మీద బిల్డ్ చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది అది? ఎలా? అవును బ్రో, ఇప్పుడు 4 crores దాకా ఖర్చు పెట్టేశాను. మొత్తం 12 కోట్లు అవుద్ది నేను అచీవ్ చేయాలంటే. సో నాకు వచ్చిన రెమ్యునరేషన్స్లో
నా చారిటీ అంతా పోయి నా కాన్సర్ట్స్ వచ్చే డబ్బులంతా దానికే పెడతాను, చారిటీకి. లైక్ మొన్న తలసేమియా తలసేమియాకి లైఫ్ లాంగ్ చేస్తాను, అది నేను కమిట్మెంట్ నాకు, బికాస్ అది నచ్చింది, చాలా ఆర్గానిక్గా, చాలా బ్లెస్, బికాస్ అది చాలా వర్స్ట్ రోగం బ్రో, అది ఎవరికి రాకూడదు. 6 నెలలకు ఒకసారి నువ్వు బ్లడ్ మారుస్తూ ఉండాలి బాడీలో, లేకపోతే వాళ్ళకి బ్రెయిన్లో బాడీలో టిష్యూలన్నీ తినేస్తూ ఉంటాయి, బ్లడ్ చెడిపోతూ ఉంటాయి బాడీలో, టిష్యూస్ తినేస్తూ ఉంటాయి లోపల. అది క్యాన్సర్ కూడా కాదు, బట్ 6 నెలలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయితే చేయాలి. పాపం మేడం గారు, భువనేశ్వరి గారు పెద్ద పెద్ద మిషన్స్, దాదాపు 12 కోట్లు, 5 కోట్లు, ఈ కోట్లు పెట్టి చాలా మిషన్స్ కొని బ్లడ్ ప్యూరిఫికేషన్స్ చేయాల్సిన చాలా పనులు చేస్తున్నారు, చాలా సేవ చేస్తున్నారు వాళ్ళు. ఆ ట్రస్ట్ చాలా గొప్పగా అనిపించింది. బట్ ఐ వెంట్ త్రూ ద ప్రాసెస్, అన్ని చదివాను, పేషెంట్స్ని చూశాను. సో ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ 10% ఆఫ్ ద పేమెంట్ అక్కడికి వెళ్ళిపోతుంది ఎన్టీఆర్ ట్రస్ట్కి. ఇట్ ఈస్ మై, ఐ టుక్ దట్ కాల్. ఐ లవ్ డూయింగ్ చారిటీ. ఎవరికైనా కాలేజ్ ఫీజు, చిన్న చిన్న థింగ్స్, హార్ట్ ఆపరేషన్స్, స్కూల్ బ్యాగ్స్, పిల్లలకి వాట్ ఎవర్ ఇట్ ఇస్, మా టీం చూసుకుంటూ ఉంటారు. నాకు కూడా సిఎస్ఆర్ ఫండ్ అని ఒకటి పెట్టేస్తాను టీంకి. ఓకే, ఇప్పుడు మా టీంలో ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ మదర్కి ఏమైనా ప్రాబ్లం అనుకో, వెంటనే వాళ్ళ దగ్గర 1,00,000 2 లక్షలు ఉండదు. వెంటనే మనకు తెలిసిన డాక్టర్స్, మన ఫోన్లో డాక్టర్స్ ఎవరో ఉంటాడు, వాడు ఫోన్ చేసి, కిమ్స్లో నా ఆదర్శ్ గురువారెడ్డి గారు అబ్బాయి నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఫోన్ చేసా, బ్రో ఇలా మా సింగర్ వాళ్ళ మదరు సడన్గా జారి పడిపోయారంట బ్రో, చూడండి, వెంటనే ఎమర్జెన్సీలో అలర్ట్ చేసేసి అందరినీ 3 డాక్టర్లు పెట్టి చేసేస్తారు. ఇది నార్మల్ మనిషికి ఎలా అవుద్ది, నార్మల్ కామన్ మ్యాన్కి ఎలా అవుద్ది? ఇంపాసిబుల్. సో ఐఎమ్ ట్రయింగ్ టు మన స్ట్రెంగ్త్ నేను అలా ఉపయోగిస్తాను అనమాట. నాకు మీలో నచ్చే క్వాలిటీ కూడా ఇదే. అంటే చాలా మంది మీ బయటకు తెలియకపోవచ్చు కానీ మీరు ఎంతమందికి చేస్తారో హెల్త్ పరంగా, వాళ్ళ మదర్స్కి ఎవరైనా వచ్చి మిమ్మల్ని సాయం కమల్ అనే ఒక కీబోర్డ్ ప్లేయర్, ఇవన్నీ ఐ డోంట్ వాంట్ టు సే, బట్ మై బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి, మై కోవిడ్ అప్పుడు పాపం చనిపోయాడు. బట్ ఈ సన్ ఈజ్ నౌ, తను క్యాటరింగ్ చదువుకోవాలనుకున్నాడు. సో లాస్ట్ 4 yearsలో నౌ ఈజ్ క్యాటరింగ్ చేసి ఇప్పుడు ఢిల్లీలో ఈజ్ వర్కింగ్ ఇన్ అ బిగ్ దీంట్లో అనమాట. సో తనకి మొత్తం, తను నా బెస్ట్ ఫ్రెండ్, నా కలీగ్. తను కోవిడ్ వచ్చినప్పుడు సరిగా చూసుకోలేదు, హాస్పిటల్కి కూడా. సో నేను చూసుకోలేదు, పాపం చనిపోయాడు. వాళ్ళ అబ్బాయిని మా చెల్లి అంటే మై సిస్టర్ అనమాట, ఆవిడ ఫోన్ చేసి చెప్పాను, డోంట్ వరీ, మీ సన్ చదువు నేను చూసుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ విల్ టేక్ కేర్. సో చెప్తే, సో తను ఇంకా ఆ అబ్బాయి చాలా బాగా దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఫాదర్ని డ్రీమ్గా పెట్టుకుని క్యాటరింగ్ చదివి ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్లో ఉన్నాడు, ఢిల్లీలో పెద్ద హోటల్లో ఈజ్ డీలింగ్ థింగ్స్. సో ఇట్ ఫీల్స్ గ్రేట్ నో. సో లైక్ హెల్త్ పరంగా కూడా నాకు తెలుసు కదా, కుడోస్ టు యూ. ఎందుకంటే చాలా మంది చేశారు, చాలా మందికి. ఇప్పుడు మీరు 1% ఏదో చెప్తున్నారు కానీ నా సర్కిల్లో నేను చాలా మంది, అంటే నేను చెప్తున్నాను, మనకి నా దగ్గర అంటే డబ్బులు ఉండదు బ్రో, బట్ మై కాంటాక్ట్ బుక్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, మై ఫోన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ. అవును, మీకు డాక్టర్స్ అందరూ 1 call అవేలో ఉంటారు. వీ డూ గుడ్ టు ది సొసైటీ, ఎవ్రీబడి డస్ దట్. ఆ హై లేదు, కిక్లో నువ్వు చూసావు కదా రవితేజ హై, ఆ అబ్బాయి, అది చాలా నిజం బ్రో. నువ్వు నిజంగా చెప్పావు కాబట్టే కదా జనాలు ఇప్పుడు వచ్చిన ఆ సీన్ని హై ఫీల్ అవుతారు. వెరీ నిజమైన మ్యాటర్ కదా, ఎంత ట్రూయెస్ట్ థింగ్స్ అవన్నీ మనకి పాలసీస్ లైఫ్లో, అవన్నీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చేయాలి, అది ఎంత నువ్వు పెద్దవి చేయగలలేదు. ఓ ఇంజెక్షన్ చేయించు, నీ టీం ఇప్పుడు నీ కెమెరా టీంకి వచ్చారు, వాళ్ళకి ఏదో నీ కాంటాక్ట్స్ యూటిలైజ్ చేయి, ఏదో చేయి, చిన్నవి చేయి, చిన్నవి చేస్తేనే చాలు, నీకు ఎంత హై వచ్చేస్తుంది. పెద్దవన్నీ అది మనకి చాలా చేతన కాని పని, కానీ ఇది వెరీ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అంతే. మన గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నాం, మనకి సొసైటీ ఇంత పేరు ఇచ్చింది, గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇప్పుడు నేను నా దగ్గర 50 బ్యాట్లు 60 బ్యాట్లు ఉంటాయి, వాడని బ్యాట్లు నేను ఇచ్చేస్తూ ఉంటాను. అవును, చాలా మంది గిఫ్ట్ ఇచ్చేస్తూ ఉంటాను. మరి చెడిపోయిన బ్యాట్లు ఇవ్వను, కానీ మంచి బ్యాట్లే ఇస్తాను. బట్ మీరు చూస్ చేసి ఇస్తాను, వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా, యూజ్ అవుతాయి కదా, వాడికి ఆ బ్యాట్ డ్రీమ్గా ఉంటుంది. బట్ మనం ఆ డ్రీమ్ని అచీవ్ చేస్తాం, అయిపోయింది. సో అది మనకి దగ్గర ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు అది మన ప్లేస్ ఆక్యుపైజేషన్ తప్ప ఉపయోగం లేనప్పుడు అది మనం ఎవడో దాన్ని పెట్టుకుని 100 సెంచరీలు కొడితే మనకే అది హ్యాపీనెస్. ట్రూ, అంతే, వెరీ సింపుల్ థింగ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ నీడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం అన్ని ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు టాటా గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటాం, అవన్నీ చాలా పెద్ద స్కేలింగ్లే, చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది ఓల్డేజ్ హోమ్ ఫినిష్ చేయడానికి డబ్బులు ఇస్తూ ఉంటున్నారు. ఓకే, సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి చాలా కంపెనీస్లో, ఇస్తూ ఉంటున్నారు. బట్ ఐ డెంట్ నాకు సొంతంగా చేయాలని నన్ను. ఓకే, మీరు అవి నేను తీసుకోలే. ఎప్పటికల్లా ఫినిష్ అవ్వచ్చు టెంటేటివ్గా, మళ్ళీ ఇండియన్ ఐడల్ స్టార్ట్ అవుతాయి, దాంట్లో కొంచెం డబ్బు వస్తుంది. ఓకే, ఎక్కువ క్రికెట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో డబ్బు వస్తుంది.
ఎక్కువ షోలు చేస్తే కాన్సర్ట్ వస్తే డబ్బులు వస్తుంది, వచ్చే డబ్బుల నుంచి పెడతాం. సినిమా డబ్బు మనం ఎక్కడ వాడం. ఓకే. ఓ ప్రొడ్యూసర్ నన్ను నమ్మి ఇన్ని కోట్లు డబ్బు ఇస్తున్నాడే, అది మాక్సిమం ఎంత సినిమాకే పెట్టడం ట్రై చేస్తాం, మ్యూజిక్ పెట్టడానికి. అంతే. ఆ బ్యాలెన్స్ మిగిలినవి ఏదో మిగులుతాయి, మిగిలింది, లేకపోతే మిగిలిపోదు అలా. సో అది మిగిలితే ఇంకా దానికి అది ఇంకా మన బేసిక్ లైఫ్ స్టైల్కి మన మన దీనికి మన ఎక్విప్మెంట్ కొనడానికో మన స్టూడియో బిల్లు కట్టుకోవడానికి దానికి వర్కౌట్ అవుతుంది. బట్ సమ్వేర్ గాడ్ ఇస్ బ్లెస్సింగ్ అస్ విత్ ద ఫ్లో. సో ఈజ్ అండర్స్టాండింగ్ దట్ ఒక జెన్యున్ పర్సన్కి మనం చేయాలి అని డ్రీమ్ ఏదో వాట్ ఎవర్ మై ఫాదరో మదరో దిస్ ప్రేయర్స్ ప్రేయర్స్ టీంలో కూడా అందరం కలిసే భోజనం చేస్తాం, కలిసే బయటికి వెళ్తాం, అంతా 20 మంది కూర్చునే తింటాం. అక్కడే మొత్తం డిస్కషనే జరుగుతుంది. ఈ మ్యూజిక్ ఇలా చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అంతా. సో ఇట్స్ వెరీ బ్లెస్డ్ బ్రో, ఇట్స్ బ్లెస్సింగ్ ప్లేస్. మీ మ్యూజిక్కి కానీ మీకు కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ మీకు ఒక డైహార్డ్ ఫ్యాన్ కూడా ఉన్నాడు సిద్ధాంతంలో, జడ్డు భాస్కర్ అని. తన హ్యాండ్ మీద కూడా మీ తమన్ టాటూ ఉంటుంది. లైక్ అన్నీ మీ మీదే ఉంటాయి, వాల్ పేపర్స్ అవన్నీ. తను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పాపులర్ కూడా. విజయనగరంలో టెంపుల్ షో చేసినప్పుడు తను ఫోటోగ్రాఫర్గా వచ్చాడు. ఓకే. తను పిలిపించాను అనమాట. మళ్ళీ తను బాగా తీసాడు ఫొటోస్ అంతా. అంటే ప్రేమతో తీసే ఫోటోలు వేరేలా ఉంటాయి కదా, తన కళ్ళు వేరేలా చూస్తాయి కాబట్టి. మళ్ళీ నాతో విఐటి కాలేజ్ కూడా వచ్చాడు. సో ఐ నో భాస్కర్ ఫోటోగ్రఫీ అని, వెరీ నైస్ మ్యాన్. ఐ ఫాలోడ్ హిమ్ సో మచ్. చాలా చేశాను. తను 2 షోస్ కూడా వచ్చి ఫోటోగ్రఫీ చేశాడు అనమాట. మన బెంగళూరు షోకి పిలుద్దాం అనుకున్నాం, బట్ మాకే అక్కడ చాలా లాజిస్టిక్స్ ఇష్యూ వచ్చింది. బట్ డెఫినెట్గా ఐ వాంట్ వర్క్ విత్ ఇన్ ఫ్యూచర్. యాక్చువల్ మీకు డైహార్డ్ ఫ్యాన్ అతను. అలా వాల్ పేపర్ కానీ, సిస్టమ్ వాల్ పేపర్, ఫోన్ వాల్ పేపర్ అన్నీ అలాగే ఉంటాయి, టాటూ ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయ్యారు, ఒక తాత వీడియోస్ చేస్తాను. అవునా, నేను చూశాను, 2-3 వీడియోలు చూశాను. టీమ్ పంపించారు నాకు, ఎక్సైటెడ్. బట్ డెఫినెట్లీ ఐ వర్క్ విత్ ఇన్ ఫ్యూచర్. మన కాన్సర్ట్స్కి డెఫినెట్లీ విల్ కాల్ బ్రో, 100% వర్క్ చేస్తాం. గుడ్ టు హ్యావ్ దస్ కొంచెం పీపుల్. మన అది రికగ్నైజ్ చేయబోద్ది తప్పు అయిపోద్ది. సో డెఫినెట్లీ దే విల్ బీ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ దే విల్ వర్క్ విత్ మీ ఇన్ ఫ్యూచర్. తన దగ్గర తమన్ అనే సౌండింగ్ వినిపిస్తే చాలు ఒక వైబ్రేషన్ వస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తాడు. గుడ్. అలాంటి వాళ్ళని వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. డెఫినెట్లీ ఐ విల్ కాల్ భాస్కర్ ఫర్ మై కాన్సర్ట్స్. డెఫినెట్గా విల్ బీ పార్ట్ ఆఫ్ కాన్సర్ట్స్ బ్రో, డెఫినెట్గా. చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ సినిమా చేశారు, కానీ పాటలకి స్కోప్ లేని సినిమా అది. అంటే ఆర్ఆర్కి స్కోప్ ఉన్న సినిమా. బట్ మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆయన మీద లవ్ చూపించుకోవడానికి మీరు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇట్స్ టైమ్ ఫర్ అన్నయ్య అని. లైక్ మెగా 158 గురించి, ఆ సౌండింగ్ గురించి ఎలా ఉండబోతుంది జస్ట్ క్రిస్ప్గా? నేను కొంచెం రష్ చూశాను బ్రో, మామూలుగా లేరు చిరంజీవి గారు. August 22 మాట్లాడుకుందాం. అవునా, ఒక గ్లిమ్స్ రాబోతుందా? చిన్న గ్లిమ్స్. ఇంకా ఏం పెద్దగా ప్లాన్ చేయలేదు, బట్ బర్త్డేకి ఏదో చేద్దామని నేను బాబీ గారు అయితే డైరెక్ట్గా ఫిక్స్ అయ్యాము. సో గట్టిగా. సో డెఫినెట్లీ సంథింగ్ విల్ అచీవ్ సంథింగ్. సో సౌండింగ్ ఎలా ఉండబోతుంది ఆ సినిమాకి? ఎందుకంటే ఎస్పెషల్లీ ఒక పక్కా కమర్షియల్ సినిమా అంటున్నారు, స్టైలిష్ గా ఉండబోతుంది. సినిమా స్కేలింగ్ బట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ వన్ ఆఫ్ ద బ్లాస్ట్. బాగుంది, చాలా బాగుండింది. ద వే బాబీ గారు నరేటెడ్ మీ, ద వే విజయ్ కార్తిక్ అన్నన్ కేమ్ టు ద ఫిల్మ్ అగైన్. మొత్తం మళ్ళీ డాకు టీమే వర్క్ చేస్తుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం టెక్నికల్ టీమ్ అంతా. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ అప్స్కేల్ ప్రాజెక్ట్స్ బ్రో, డెఫినెట్గా. చాలా పెద్ద సక్సెస్ అయ్యే ప్రాజెక్ట్. మీరు 2 షెడ్యూల్స్ అయినాయి, మీరు రషెస్ చూస్తానంటున్నారు కదా, చిరంజీవి గారిని ఎలా చూడబోతున్నారు ఆడియన్స్ ఫ్యాన్స్? జనాలు ఎలా చూడాలనుకుంటున్నారు అలా. ఓజీకి ఎంత చేసామో అంతే చేస్తాము. ఓకే. ఇంకా ఓజీ అన్నయ్యకి కదా చేసేది. సో డెఫినెట్గా అసలు వేరే లెవెల్లో ప్లాన్ చేస్తాం బ్రో, చాలా గట్టిగా చేస్తాం. అయితే చిరంజీవి గారికి అసలు ఇంకా వదిలిపెట్టే సమస్య లేదు అసలు. సో August 22 ఆయన కూడా అసలు ఎక్స్ట్రీమ్ ఎనర్జీలో ఉన్నారు. సెట్కి వెళ్తే అసలు వేరే లెవెల్ ఎనర్జీలో ఉన్నారు. బికాస్ ఆయనకి టీం పైన ఎక్స్ట్రీమ్ ట్రస్ట్, ఒక బిలీవబిలిటీ వచ్చేసింది. సో ఐ థింక్ వీఆర్ ఆల్ ఫ్రీకింగ్ అవుట్ బేసికలీ. లంచ్కి వెళ్తున్నాం, చిల్ అవుతున్నాం బాగా. చిరంజీవి గారు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, బాగా చిల్ అయ్యారు. సో యూ ఆల్ హ్యాడ్ గ్రేట్ ఫన్. యెస్. అండ్ కమింగ్ టు బాలకృష్ణ గారు, NBK 111 ఆ సినిమా ఎలా ఉండబోతుంది? సాంగ్స్ కూడా కంపోజ్ చేస్తారు, రికార్డింగ్ అయినా. ట్రిపుల్ షాట్ అది డెఫినెట్గా, ట్రిపుల్ షాట్ ఫిల్మ్. మళ్ళీ ఇక్కడ కెమెరామెన్ అతను కాంతారా కెమెరామెన్. ఓకే. సో ఈజ్ వర్కింగ్, అసలు విజువల్స్ అదరగొట్టాడు, అసలు మామూలుగా పెట్టలేదు. బాలయ్య గారు కూడా స్లిక్ ఉన్నారు, అసలు వేరే లెవెల్లో ఉన్నారు. అసలు మన గ్లిమ్స్ చూస్తే అందరూ ఒక వేరే లెవెల్లో అనిపించింది. అసలు ఆ సీన్ థియేటర్లో రచ్చరచ్చే. ఆడు ఊరికే ఆ సీన్ని గ్లిమ్స్ చేసి వదిలేసాం. నేను గట్టి కూర్చున్నా, బాగా బర్త్డే ఏదో చేయాలి, ఇంకా గట్టి కూర్చున్నాం అనమాట. టైటిల్ కూడా ఇంకా అనుకుంటున్నారు. ఆ టైటిల్ బయటకు వచ్చేటప్పటికి ఇంకా క్రేజీ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాంటాస్టిక్, బాగా సెట్ అవుతుంది ఆ సినిమా కూడా. అసలు గోపి కూడా వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ మాకు పెద్ద అసోసియేషన్ కాబట్టి బాలయ్యతో.
సో అసలు బాలయ్య గారితో అసలు వీ హ్యావింగ్ గ్రేట్ ఫన్. బాలయ్య గారు ఇస్ లైక్ అది ఒక అంతే అది ఒక ఎనర్జీ. అదొక అంతే ఒక క్రేజీ ఎనర్జీ. ఆల్వేస్ వెన్ ఇట్ కమ్స్ విత్ హిమ్ ఆల్వేస్ దట్ సుపీరియర్ ఎనర్జీ ఫ్రమ్ వేర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ ఎనర్జీ వర్క్స్ విత్ సచ్ అ గ్రేట్ ఇదనమాట. అది వెన్ వీ హ్యావ్ అ గ్రేట్ టెక్నికల్ టీమ్. నేను చెప్పాను కదా, కాంతారా కెమెరామ్యాన్ గోపి, అది మళ్ళీ పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, మరి సతీష్ గారు. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు దే ఆర్ నాట్ లివింగ్ నో స్టోన్. మన చిన్న ఇంజరీ అయింది. ఐ థింక్ హీల్ బీ బ్యాక్ ఇన్ అ మంత్. ఈ షుడ్ బీ డన్ విత్ ఒక 15 daysలో ఈ షుడ్ బీ గుడ్. టెంటేటివ్గా ఎప్పుడు రావచ్చు ఆ సినిమా? అదే డిసెంబర్. ఓకే. డిసెంబర్, అక్టోబరో డిసెంబరో రెండిట్లో ఏదో ఉంటుంది, వచ్చేస్తుంది సినిమా. లైక్ చిరంజీవి గారు బాబీ గారి సినిమా సంక్రాంతికి అంటున్నారు. ఇంకా ఏం డిసైడ్ చేయలేదు బ్రో, అది మనకు తెలియదు. బికాస్ ఈ సినిమా అయితే ఈ ఇయర్ వచ్చేస్తుందని చెప్పాడు గోపి. ఇంకా డిలే అవుతే మేబీ అన్ని సినిమాలు సంక్రాంతికి వస్తాయేమో, మనకు తెలియదు. బట్ నథింగ్ లీవింగ్ స్టోన్ బ్రదర్. ఈ ఇయరే వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఓకే. చిరంజీవి గారిది ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పుడే షూటింగ్ వెళ్తాం కదా, 30-40% షూటింగ్ అయింది. సో దే వర్కింగ్ ఆన్ ద ప్రాసెస్ బికాస్ చాలా స్కేల్ పెద్దది కాబట్టి. సో వాళ్ళు ఇంకా దే నాట్ లివింగ్ నో స్టోన్. మీ రీసెంట్ టైమ్స్లో బీజిఎమ్స్లో డాకు గురించి అందరూ మాట్లాడతారు. ఇప్పటికి టిల్ నో ఆ ఓఎస్టీ గురించి అసలు ఎక్స్ట్రాడినరీ అంటారు. ఓజీ ఓఎస్టీ గురించి ఎస్పెషల్ కమర్షియల్ మీటర్లో పర్ఫెక్ట్గా అంటే డాకు మహారాజ్ అంటే వచ్చే ఇచ్చేస్తాను బ్రో. చాలా పని మాట్లాడుతున్నాం కానీ చేసేస్తాం. చాలా ఆడియో కంపెనీ అందరూ కోఆపరేట్ చేయాల్సినవి ఉన్నాయి. సో అందరం మాట్లాడేసాం. వాళ్ళ సైడ్ కూడా వాళ్ళు ఎక్కడ పెద్దగా ఏవి ఇది చేయలేదు. సో దే ఆర్ ఆల్సో రెడీ. సో మేము మోస్ట్లీ 1 month టైంలో ఆల్మోస్ట్ టాక్స్ అయిపోతున్నాయి కాబట్టి ఎక్కడో ఏవో లాగే మేబీ ఇట్ ఈస్ నాట్ ఫైండింగ్ ఇట్స్ డేట్ అనమాట. చాలా ట్రాక్స్ 45 ట్రాక్లు ఉంది అసలు డాకుకి. అసలు ఓఎస్టీ అన్ని రెడీ చేసి అన్ని చేసేస్తాం, డెఫినెట్గా చేసేస్తాం బ్రో. యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్ అందరూ ఆ ఓఎస్టీ గురించి. చేసేస్తాం, ఆగస్ట్లో డెఫినెట్గా చేసేస్తాం బ్రో. సో ఇంకేమన్నా పైప్లైన్లు ఉన్నాయా ఆ ఓఎస్టీస్? ఇంకేమన్నా రెడీ చేస్తారా అలా? రాధేశ్యామ్ ఓకే. ఓఎస్టీ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఇవ్వాలి. దాని తర్వాత అలా వైకుంఠపురం ఓఎస్టీ ఒకటి రెడీ చేయాలి. ఓ అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. అలా వైకుంఠపురం ఓఎస్టీ, అది మన బ్యూటిఫుల్ ఓఎస్టీస్ అన్ని రెడీగా ఉన్నాయి. అన్ని రిలీజ్ చేసేస్తాను, ఇయర్ అన్ని వదిలేస్తాను బ్రో. ఫస్ట్ అయితే డాకు వదిలేయండి, డాకు ఇచ్చేస్తాను. దాని తర్వాత లెనిన్, ఓకే. దాని తర్వాత హృదయ మురళి ఓఎస్టీ వస్తుంది, అది డెఫినెట్గా చేసేస్తాము. ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. ఇవన్నీ 100% అన్ని ఓఎస్టీస్ ఇచ్చేస్తాను ఈ ఇయర్. డాకు అయితే వెరీ సూన్. ఓకే. త్రివిక్రమ్ గారు, మీ కాంబినేషన్ సినిమా ఆదర్శ కుటుంబం. అంటే నేను సౌండింగ్ గురించి విన్న, ఏదో పాటలు ఒక ఫన్నీ పాట ఉంది, అది భలే క్రియేట్ చేశారు తమన్ గారు. సినిమానే అసలు ఎక్స్ట్రాడినరీ సినిమా బ్రో. భలే ఫిల్మ్, ఎంత ఫన్ అంటే ఎడిటింగ్ రూమ్కి వెళ్తే అసలు అందరు నవ్వులోనే ఉంటారు. అవునా? ఎవరు సీరియస్గా లేరు. ఎడిటింగ్ రూమ్కి వెళ్తేనే అంత ఇంకా లాఫ్ అవుట్ లౌడ్ లాగా అందరూ అసలు ఫుల్ నవ్వుతూనే ఉన్నారు. ఎడిటర్ నుంచి, కెమెరామెన్ నుంచి, అసలు డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఎవరు వచ్చినా సరే. మా ఎడిటింగ్ రూమ్ అనేది, ఆదర్శ కుటుంబం ఎడిటింగ్ రూమ్ అనేది మొత్తం హ్యాపీ స్పేస్ అనమాట. లాఫింగ్ క్లబ్ లాగా అయిపోయింది. అవునా? వెళ్తే అసలు నవ్వేస్తున్నాం అందరం, సీన్లు చూసి, డైలాగ్స్ చూసి అంతా. ఇంకా త్రివిక్రమ్ గారు ఫుల్ నువ్వు నాకు నచ్చావు మోడ్కి ట్రాన్స్ఫార్మింగ్ మొత్తం ఫుల్గా, అసలు వేరే అవన్నీ చేసే ఇక్కడికి వచ్చారు ఆయన. బట్ ఉన్నా కూడా మనకి ఆయన రైటింగ్ మాట్లాడే గురించి మనకి స్థాయి లేదు కాబట్టి. బట్ దిస్ ఫిల్మ్ హిల్ ఇట్ అవుట్ ఆఫ్ ది పార్క్ బ్రో. యాక్చువల్లీ ఆయన నుంచి ఒక డిఫరెంట్ ఫిల్మ్ అంటున్నారు, మీ నుంచి కూడా ఒక డిఫరెంట్ మ్యూజిక్ రాబోతుంది. డెఫినెట్గా ఫిల్మ్ చాలా డిఫరెంట్ సౌండ్ అడుగుతుంది. బట్ అలా వైకుంఠపురం మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో దిస్ విల్ హ్యావ్ ఇట్స్ లీడ్ అనమాట. చాలా మంచి సాంగ్స్, మెలడీస్ చాలా కూల్గా, వెరీ సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా ఉంటాయి. క్విర్కీగా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో చాలా సాంగ్స్ యాడ్ అవుతాయి. దురంధర్ లాగా 2-3 సాంగ్స్ లాగా మనమే చేసాం. ఫస్ట్ ఓజీలోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మనమే స్టార్ట్ చేసాం, తర్వాత వాళ్ళు చేశారు, తర్వాత దురంధర్ వాళ్ళు చేశారు. బట్ మళ్ళీ వీల్ బ్రింగ్ బ్యాక్ దట్ ఫార్మాట్ ఆఫ్ హ్యావింగ్ సాంగ్స్, కొంచెం సాంగ్స్లో నెరేటివ్ చెప్దాం అలాంటివన్నీ. బికాస్ సితరాల సిరపడు, ఊరికి ఉత్తరాన, ఇవన్నీ సీన్లో పాటలు చెప్పింది మనమే ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసాం. మాంటేజెస్లోనే పాట ఎలా చెప్పాలి, ఊరికి ఉత్తరాన పాట, సింధూరం పట్టుబెట్టమా అంతా చూసి రాశారు త్రివిక్రమ్ గారు. నేను ఊరికే క్లిక్ చేశాను, చూస్తే సింధూరం బొట్టు పెట్టమ్మా అన్నీ ఆయన చూస్తూ రాశాడు తెలుసా. అసలు దట్స్ ద మోస్ట్ హైయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అలా సితారాల సిరపడు కూడా కారవన్లో కంపోజ్ చేసిన పాట. రామ్ లక్ష్మణ్ గారు అక్కడ మొత్తం బన్నీ గారు అలా వస్తుంటే ఓ పాట చేస్తే బాగుంటుంది సాయి, ఇలా కారవన్కి వెళ్దాం అని అంటేనే మొత్తం కారవన్లో కొట్టాను అంట. సో అలా అన్నీ త్రివిక్రమ్ గారితో అలా ఫిక్షనల్గా జరుగుతుపోతాం, అలా అయిపోతుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఆ ఫన్నీ సాంగ్ గురించి ఒకటి, నివేత పెత్రాజ్ గారి ఆ స్పెషల్ నెంబర్ గురించి ఒకటి మాట్లాడుతున్నారు, ఆ సౌండ్స్ గురించి. సో త్వరగా చెప్తారు అయితే, ఆ పాటలతో చెప్తారా? సినిమా రిలీజ్ అయినప్పుడు మాట్లాడదాం.
అండ్ వరుణ్ తేజ్ గారితో కొరియన్ కనకరాజు ఆల్మోస్ట్ హిట్ సినిమా బ్రో. తొలి ప్రేమ తర్వాత మీ కాంబినేషన్. ఫన్ Okay. ఫన్ ఫస్ట్ హాఫ్ అంత ఎంత ఫన్ ఎంజాయ్ చేస్తాం. వీఆర్ హ్యావింగ్ ఫన్, గ్రేట్ ఫన్. అండ్ మీ నుంచి కూడా మీ కాంబినేషన్ తొలి ప్రేమ పెద్ద చార్ట్ బస్టర్ సాంగ్స్ అవును, కదా చాలా ఆల్బమ్. సో దీంట్లో కంసా మీద పాట బాగానే హిట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు రాసా గుమాడి వదిలాము. దట్ ఆల్సో గోయింగ్ స్లోలీ పికప్ అవుతుంది డెఫినెట్గా. బికాజ్ చాలా రోజులు వరుణ్ గారు ఇంకా డాన్స్ ఆడడం చూడలేదు కాబట్టి ఇంకా 3 పాటలు ఉన్నాయి సినిమాలో. బిఫోర్ రిలీజ్ వదిలేస్తాం. లవ్ సాంగ్ ఉంటుందా? లవ్ సాంగ్ ఒక సాంగ్ ఉంది, ఒక ట్రాన్స్ సాంగ్ ఉంది, చాలా బాగుంటుంది. కొరియాలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నోవా ఎంకే అని ఒక పాట ఉంటుంది. సో సూపర్ సాంగ్. ఐ లవ్ దట్ సాంగ్. చాలా సాంగ్ డెఫినెట్గా ఇట్ విల్ బికమ్ ఎ నైస్ గుడ్ సాంగ్. తమన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ టైం ఇచ్చారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఏ కూల్ కాన్వర్జేషన్ అనిపించింది నాకు. థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ విత్ దిస్ 3 సక్సెస్. ఈ నెల అంటే లైఫ్లో అన్నీ సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుంటాం కాబట్టి ఈరోజు పని అవ్వాలి, జాబ్ రావాలి అలా కోరుకుంటారు కాబట్టి మనకు కూడా అదే సక్సెస్లో ఉండాలనేదే ఎవ్రీబడీస్ డ్రీమ్. సో అది లెనిన్, హృదయ మురళి, దాని తర్వాత మన ఓజీ కాన్సెప్ట్ ఫైనల్గా సక్సెస్ అవ్వడం వెరీ వెరీ హ్యాపీ. సో రియలీ ఫీలింగ్ బ్లెస్డ్ బ్రో.